శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాङ्మానసగోచరం సత్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. నమస్సభాయై. సురభారతి సంస్థలో సెక్రటరీ గారు రాములు గారి ఆజ్ఞ మేరకి ఈనాడు యథాశక్తి యోగ దర్శనం అనేటటువంటి గ్రంథము నుండి సమాధిపాదము అనే అంశాన్ని ఎంత వీలైతే అంత స్థాళీపులాక న్యాయంగా మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం. మనము 2-3 వారాల క్రితం సాంఖ్యకారికలు చెప్పుకున్నాం. ఇదే వేదిక మీద నుంచి సాంఖ్యకారికలు చెప్పుకున్నాం. ఈ సాంఖ్యకారికల్లో కుడి ఎడంగా ఒక టేబుల్ ఫార్మెట్ ని మనసులో పెట్టుకున్నాం. ఏమిటది? పురుషుడు. ఇది దేనికి లింక్ లేదు. పురుషుడికి ఏదో గీత గీసేసుకోండి. తర్వాత మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి అయిన తర్వాత అక్కడి నుంచి ఇది సృష్టి ప్రారంభమైనప్పుడు ఏమిటొస్తుంది మొట్టమొదటిగా అంటే మహత్ లేక బుద్ధి. ఈ మహత్తు బుద్ధి తర్వాత అహంకారము, అహంకారాన్ని నుంచి మళ్ళీ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు అనే 16 తత్వాలు వస్తాయి. పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలు. ఇది మనం ఒక దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇది అయిన తర్వాత ఇక్కడ ఈశ్వర శబ్దానికి స్మరణ లేదు. ఈశ్వర శబ్దాన్ని స్మరించలేదు అక్కడ. దాని తర్వాతది నమస్తే సార్, పాస్ అవుతారు మీరు, మాకు తెలుసు. సంతోషం. ఈశ్వర ప్రశంస అక్కడ లేదు, కానీ తర్వాతదైనటువంటి యోగ దర్శనంలో ఈశ్వర ప్రశంస వస్తుంది. సరే, ఇవి 2 జంట కవులు అనుకోండి కాసేపు. యోగ దర్శనము 4 పాదాలుగా ఉంటుంది. సమాధి పాదము, సాధన పాదము, ప్రధానంగా మనకి పరీక్షల్లో సిలబస్సుల్లో పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి 2 ఒకటి యోగి ఎలా ఉన్నాడో ఆయన స్థితిని చెప్పే సమాధి పాదము, అలాగే ఆ స్థితికి రావడానికి కావాల్సిన సాధనా విశేషాలు, వీటి గురించి వివరంగా చెబుతుంది. కాబట్టి ఈ 2 పాదాలని మనకి ప్రత్యేకంగా సర్వే సాధారణంగా చెబుతూ ఉంటారు. తర్వాత కైవల్య పాదము అవన్నీ మనం తర్వాత చూద్దాం. అవసరాన్ని బట్టి ఆ పాదాలు చూడాలా వద్దా, అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని మనం విభూతి పాదము, కైవల్య పాదము తర్వాత 2 పాదాలు తర్వాత చూద్దాం. ఎట్లా ప్రారంభమవుతోంది ఇది అంటే, ఈ సమాధి పాదము మొట్టమొదటి సూత్రం అథ యోగానుశాసనం అని ప్రారంభం అవుతుంది. అథ ఇది మంగళవాచకమైన పదము. ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతి తస్మాత్ మాంగళికా ఉభౌ అని చెబుతారు. అంటే ఏంటి? ఓంకారము అథ ఈ 2 శబ్దాలు కూడా బ్రహ్మగారి కంఠం నుంచి ఉత్పత్తి అయ్యి కాబట్టి
మంగళకరమైనవి. కనుక అధశబ్దానికి మంగళకరము అని అర్థం చెప్పచ్చు. ఈ అధశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయండి. ఆనంతర్యము, తర్వాతది అని కూడా చెప్పచ్చు. అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పినప్పుడు బ్రహ్మ జిజ్ఞాసకి ఏం కావాలి? అథ, అతహ. అథ అంటే అక్కడ ఏం చెప్పారు? సాధన చతుష్టయ సంపత్తి ఇవన్నీ కావాలి అని చెప్పారు. అక్కడికి అది అలా పెడదాం, మనం అక్కడ పోట్లే. అథ యోగ అనుశాసనం. అనుశాసనం అంటే శాసనం అనొచ్చుగా. మరి అనుశాసనం ఎందుకన్నారు అంటే, ఈయన చెప్పటానికి పూర్వముగా హిరణ్యగర్భుడు ఉపదేశించినట్లుగా యాజ్ఞవల్క్య స్మృతిలో మనకు కనపడుతుంది. కనుక మళ్ళీ తదుపరి చెప్పింది కూడా అనుశాసనం అన్న. అంత మించి మనం దాని మీద పెద్ద మనసు పెట్టి ప్రెషర్ పెట్టుకోకర్లే. ఇక ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇవి సూత్రప్రాయంగా ఉంది. అంటే మీకు డౌట్ రావచ్చు, ఏమని ఇంతకుముందు ఇవన్నీ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చెబుతున్నారండి ఈ సూత్రాలని వీటి లక్షణాలని అంటే, ఇది వ్యష్టిగా వేరే వాళ్ళు ఎవరైనా వినొచ్చుగా. విన్నప్పుడు వాళ్ళకి ఆ ఇంట్రడక్షన్ ఉండాలిగా. అందుకని మళ్ళీ చెప్పుకోవడం తప్ప మీకైతే అక్కర్లేదు. కనుక సూత్రం అంటే ఏమిటి? అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుహు అని చెబుతారు. కనుక అక్షరాలు చాలా పొదుపుగా వాడబడతాయి. అనవసరమైనటువంటి పదాలు అక్షరాలు ఉండవు. వ్యర్థ అక్షరము ఉండదు. చ అని కూడా ఊరికే రాయరు. దాని మీద అంత బరువు ఉంటే గాని రాయరు. కనుక మనం సూత్రాన్ని చదువుకునేటప్పుడు ఇది అక్కర్లేదు, ఇది మాత్రం ఇదే దీని అర్థము, ఇది అవసరం లేదు, ఊరికే పెట్టారు అనేది ఉండదు. అన్ని ప్రతి అక్షరము ఒక సారవంతమైనది. సరే, ఏం చెప్పారు ఇక్కడ? యోగ చిత్తవృత్తి నిరోధ. మొట్టమొదటి సూత్రం కింద చెప్పుకుందాం నేను. ఎందుకు మొదటి సూత్రం అధా యోగ అనుశాసనం కదా అంటే అది మీకు ప్రవేశిక. ఇక్కడ ఏం చెప్పలే, యోగం గురించి చెబుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు? అథ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. యోగ అన్నది దానికి పెట్టిన పేరు. మనం అనుకున్నాం కదా, ప్రతి శాస్త్రీయ గ్రంథంలో కూడా కొన్ని పదాలని కొన్ని విశేషమైన విశిష్టమైన అర్థాలలో మాత్రమే ప్రయోగిస్తారు. కనుక యోగ శబ్దానికి ఇక్కడ ఈ గ్రంథంలో అర్థం ఏమిటి అంటే, యోగ అని ఎక్కడ వచ్చినా ఈ గ్రంథం మొత్తంలో చిత్తవృత్తి నిరోధ అని అర్థం చెప్పుకోవాలి. యోగ చిత్తవృత్తి నిరోధ. ఇప్పటి వరకు మనకి చిత్తం అంటే చెప్పాడా? వృత్తులంటే చెప్పాడా? పోనీ నిరోధం అంటే చెప్పాడా? చెప్పలే. కానీ ఇక్కడ ఏం జరిగింది? ముందు ఇంట్రడ్యూస్ చేశాడు, యోగ అంటే చిత్తవృత్తి నిరోధ అని. తర్వాత ఏం చేస్తాడు? చిత్తం అంటే ఏమిటి, వృత్తులంటే ఏమిటి, నిరోధం అంటే ఏమిటి, అన్ని వరుసగా వస్తాయి. అంటే ఒక స్ట్రక్చర్ని మీరు ఆలోచించుకోవాలి. మనసులో ఆ ట్రీ కనుక వచ్చేసినట్లయితే గుర్తు పెట్టుకోవటం తేలికవుతుంది. సరే, ఇక్కడ ఉన్న విశేషమైన పదం ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి అన్నాడే గాని సకల చిత్తవృత్తులు అని అనలేదు. చిత్తవృత్తులు అంటే అన్ని చిత్తవృత్తులు పోవాలి కదండి మరి. కానీ ఇక్కడ సకల శబ్దాన్ని వాడలేదు. ఎందుకు వాడలేదు అని పెద్దవాళ్ళు నిర్ణయం చేసింది ఏంటంటే, నిరుద్ధ స్థితి, నిరోధం అంటే నిరుద్ధ స్థితి కదా, ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దానిని యోగము అంటారు. కానీ దానికి వన్ స్టెప్ డౌన్, ఒక్క అడుగు వెనక్కి వేస్తే దాని ముందు స్థితి అన్నమాట. దానిని కూడా యోగ శబ్దముతో రెఫర్ చేయటము సంప్రదాయకం. అందుకని ఇక్కడ సకల అనే, సకల అంటే దానికి యోగ స్థితి రాదు, దానికి కూడా యోగ స్థితి కల్పించడం కోసమని ఇక్కడ సకల శబ్దం వాడబడలేదు. ఇది మనం అర్థం చేసుకుందాం.
అంటే దేని గురించి చెప్తున్నాడు అంటే రెండు సమాధుల లక్షణాలు ఇందులో చెప్పుకుంటాం. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాతం అంటే ఏంటి, అసంప్రజ్ఞాతం అంటే ఏమిటి, రాను రాను ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే సందర్భానుసారంగా మనం తెలుసుకుందాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అయితే చిత్తము అంటే ఏమిటి, దీన్ని మనం పట్టుకోవాలండి. వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే ఏమీ లేదమ్మా, చాలా తేలిగ్గా చెబుతా. మన మనసులో పడే ఇంప్రెషన్స్. ఒక ఆవు అనుకున్నాం అనుకోండి. ఆవు అనగానే ఇంతకు ముందు మీకు ఆవు పరిచయం లేదు అనుకోండి. ఇంతకు లేదు, ఇంతకుముందు పరిచయం ఉన్న లేదు చెప్పుకుందాం. నేను చాలా మందికి తెలియదు. ఏమండి ఈయన ఫలానా అనంతకృష్ణ అండి అని ఎవరైనా మీకు పరిచయం చేశారనుకోండి. మీ మనసులో ఏమవుతుంది? ఓహో, అనంతకృష్ణ అంటే ఇట్లా ఉంటాడు, ఫలానా వీడి పేరు అనంతకృష్ణ అని రెండింటిని అసోసియేట్ చేసుకుంటున్నారు మీ మనసులో. ఒకటి నా షేపు, రెండు నా నేము. అంటే రూపము, నామము మీ మనసులో నిక్షిప్తమై ఉంది ఇప్పుడు మొదటిసారి. తర్వాత తర్వాత ఎక్కడో మాట్లాడుకుంటూ మొన్న అనంతకృష్ణ గారు మాట్లాడుతుంటే అని అంటారు ఎవరో ఒకళ్ళు. అంటే మీ వెంటనే మీ మనసులోకి ఏమొస్తుంది? నా రూపము, నా పేరు గుర్తొస్తున్నాయి. ఇవి ఎక్కడున్నాయి అంటే చిత్తమునందు ఉన్నాయి. అంటే మనకు కలిగే ప్రతి విషయాన్ని చిత్తమునందు దాన్ని నిలబెట్టుకుంటున్నాం. దీన్ని వృత్తి అన్నారు. దేనికి సంబంధించిన వృత్తి అయ్యా? చిత్తములో పెట్టే వృత్తి కాబట్టి చిత్తవృత్తి అన్నారు. ఇగో ఇవి ఎన్ని రకాలు, ఎన్ని రకాలు అని అన్నట్లయితే ఇప్పుడు ఈ క్షణాన మీరు ఒక్కొక్కళ్ళు లెక్కేసుకోగలిగితే, ఇలా కూర్చున్నారు, సడన్ గా ఏమన్నారు, నా పాఠం వింటున్నారు, ఈ లోపల ఇంటికి తాళం వేశాను అని గుర్తొస్తుంది, మనసు అక్కడికి పోయింది, తాళం కప్ప కంటి ముందు వచ్చింది, దాని పేరు గుర్తొచ్చింది, ఈ లోపల పక్క వాళ్ళు ఎన్ని రకాల ఇంప్రెషన్స్ మన బుర్రలోంచి పైకి వస్తున్నాయో చూడండి. అయితే ఇది చెప్పగలుగుతావా? చెప్పలేము. కనుక ఏం చేశారంటే మనకు మళ్ళీ మన మీద చాలా ప్రేమ అండి మన ఋషులకి. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోకరా ఆయన, 3 గుర్తుపెట్టుకో చాలు అన్నాడు ఆయన. చిత్తవృత్తులు ఎన్ని రకాలంటే 3 రకాలు అన్నాడు ఆయన. ఏమిటవి? సాత్విక వృత్తులు, రాజస వృత్తులు, తామస వృత్తులు. అయిపోయింది. ఇంతకు మించి 4గో వెరైటీ లేదు. కనుక చిత్తవృత్తులు అంటే సాత్వికమైనవా, రాజసమైనవా, తామసమైనవా అని నిర్ణయం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల చిత్తవృత్తులు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ మూడింటిని కాంబినేషన్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ 3 ప్రతి వాళ్ళలోనూ ఉండే తీరతాయి, ఉండకపోవడానికి క్వశ్చనే లేదు. ఎట్లా అంటే సాంఖ్యంలో చెబుతాడు, ఒక దీపము కదలిక లేనటువంటి ప్రమిదలో నూనెలో లాగా, కదలిక చలనము కలిగినటువంటి దారి చేసుకుంటూ పోయేటటువంటి ఒత్తిలాగా, పైన వెలుగుతున్న దీపంలాగా సాత్విక రాజస తామస గుణాలు 3 ఉంటాయ్యా అంటాడు. ఏకకాలంలో ప్రవర్తిస్తాయి అంటాడు. ఇది మన సహజ లక్షణం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము? దాన్ని నిరోధిద్దాం అనుకుంటున్నాం. ఈ నిరోధించడానికి చేసే ఎక్సర్సైజ్నే చేస్తున్నప్పుడు అన్ని డైరెక్ట్ గా హామ్ ఫట్ అంటే పోవుగా, ఇవన్నీ సాధన చేయాలి కదా. అది అంచేత ముందు ఏం చేస్తాము? ఈ రజోగుణం ప్రధానముగా ఉండేటటువంటిది అని అనుకుంటాం. అయ్యా నమస్కారం, సంగనబట్ల నరసయ్య గారు వచ్చారు. ముందు రండి సార్ గురుగారు. అత్రాగచ్చ జగద్వంజ. ధర్మవరం సంస్కృత కళాశాలలో ఒక ధైర్యం మీరు పక్కన ఉంటే. కనుక 3 గుణాలు చెప్పుకున్నామండి. సత్వ రజస్తమో గుణాలు 3. ముందేం చేద్దాము? రజోగుణం ప్రధానము అందాం. రజోగుణ ప్రధానము అంటే మిగతా 2 ఉన్నట్ట పోయినట్ట?
ఉన్నట్టే. దాన్ని ఏమనాలి అప్పుడు? అప్రధానం అంటాం. కనుక రజోగుణము ప్రధానముగా ఉండి మిగతా రెండు అంటే సత్వగుణము తమో గుణము అప్రధానంగా ఉంటే అలాంటి స్థితిని క్షిప్తము అన్నారు. ఇది అయిన తర్వాత తమో గుణం ప్రధానంగా ఉండి మిగతా రెండు తక్కువగా ఉంటే దాన్ని మూఢము అన్నారు. ఇది అయిన తర్వాత సత్వగుణం ప్రధానంగా ఉండి సత్వగుణం గనక వాడికి ప్రధానముగా ఉండి రజస్తమో గుణాలు మామూలుగా ఉన్నట్లయితే దానిని విక్షిప్త స్థితి అన్నారు. ఇక్కడ ఈ మూడు స్థితుల వరకు కూడా మూడు గుణాలు మనతో కాపురం చేస్తున్నాయి కనుక వీటికి ఏ యోగం అని పేరు పెట్టలే. ఇది అయిన తర్వాత కేవల సత్వగుణం మాత్రం మిగిలి రజస్తమో గుణాలు సమసిపోతే అంటే ఇక్కడ ప్రధానము అని కాదు, కేవల సత్వగుణము. దీనికి పెట్టిన పేరు ఏకాగ్రము. ఏకాగ్రము అని పేరు పెట్టారు. ఇక్కడ ఏమిటవుతుంది అంటే మనకి రజోగుణం ప్రధానంగా ఉందనుకోండి, ఎవరికైనా వాడికి అన్ని విషయాల మీదకి మనసు పోతూనే ఉంటుంది. దీని మించి దాని మీద, దాని మించి దీని మీద దూకుతూనే ఉంటాడు. వాడికి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము ఇట్లాంటి విషయాల మీద ఆసక్తి కూడా కలిగే ఉంటాడు. కానీ ఎవరికైతే తమోగుణ ప్రధానంగా ఉంటాడో వాడికి ఇది చెయ్యొచ్చు, అది చెయ్యకూడదు అనే విచక్షణ ఉండదు. నిద్రకి, అధర్మాచరణకి, అజ్ఞానాన్ని నుంచి బయటికి పడకుండా అజ్ఞానాన్ని పేరబెట్టుకోవటానికి ఇట్లాంటి వాటి యందు ఆసక్తి వాడికి ఉంటుంది, మూఢుడికి. విక్షిప్త దశలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాడు వీడు అంటే ఇక్కడ సాధన ప్రారంభం అవుతుందండి. నాకు దుఃఖ హేతువులని నేను వదలాలి అనే ఆలోచన చేయటం మొదలెడతాడు. నాకు సుఖ సాధనలు ఎలా సాధించాలి అని ఒక ప్రయత్నం చేస్తాడు. అంటే సాత్వికతో పాటు కాస్తో కూస్తో రజస్తమో గుణాలు భాషిస్తున్నాయి కాబట్టి దుఃఖహేతువుల్ని పరిత్యజించటం, సుఖాన్ని సాధన చేసే ప్రయత్నం చేయటం ఇత్యాది చేస్తూ ఉంటాడు. ఇది వారి లక్షణం. ఎక్కడ? విక్షిప్త స్థితిలో. ఏకాగ్ర స్థితికి వచ్చేటప్పటికి ఇంకా రజస్తమో గుణాలు లేవు. అప్పుడు నేను నా యొక్క హృత్పుండరీకములో, నా మనసులో, నా చిత్తమునందు అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తాడు. ఈ చైతన్యాన్ని దర్శించటము అన్నది అంటే దీని ఏమంటారు? ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నము. ఇక్కడ ఏం చేస్తాడు? నేను వేరు, పరమాత్మ చైతన్యం వేరు. అంటే నేను అంటే ఈ జడ పదార్థమైనటువంటి ఈ ఒళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు ఇవి నేను కాదు, నాలో ఉన్న చైతన్యము ప్రధానము అనేటటువంటి ఒక వివేక జ్ఞానానికి స్థితికి వస్తాడు. ఇక్కడ వాడికి ఏం కలిగిందని జాగ్రత్త పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పురుషుడు వేరు, మిగతా ఇంద్రియాది సంఘాతము వేరు అని జ్ఞానం కలుగుతుంది. కానీ వదిలించుకోలేదు ఇంకా. ఆ వదిలించుకోని స్థితిని ధర్మ మేఘ సమాధి అంటారు. ఇది అయిన తర్వాత ఈ సత్వగుణం కూడా రాలిపోతే ఇక దాన్ని నిరుద్ధ స్థితి అంటారు. యోగ చిత్తవృత్తి నిరోధలో నిరోధం అనే ఆ నిరుద్ధ స్థితి ఇది. ఇక్కడ సాత్వికాలతో సహా అన్ని వృత్తులు కూడా బిగించబడిపోయి ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని పట్టుకోవాలి. మనం రాల్చేసినవి ఏమిటి అంటే సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమో గుణాన్ని. సత్వగుణం మాత్రమే మిగిలితే దాన్ని సంప్రజ్ఞాత సమాధి అన్నాం. అక్కడ ఒక కూటస్థుడైన వాడు ఉన్నాడు, వాడి మీద దృష్టి ఉంది, అవన్నీ వస్తాయి, ముందుకెళ్తే వస్తాయి. అది కూడా రాలిపోతే ఉన్న స్థితిని ఏమన్నాము? నిరుద్ధ స్థితి అన్నాము. ఇక్కడ సాత్వికం కూడా లేదు అన్నాం. లేదు అంటే సమూలముగా నాశనమైపోయింది అని అనుకోకూడదు. ఈ మూడు గుణాలు కూడా ఆ నిరోధ స్థితిలో ఉన్న వాడికి సంస్కార రూపములలో ఉంటాయి. ఇంకా
ప్రకటము కావు, సంస్కార రూపంలో ఉంటాయి. ఈ సంస్కార రూపంలో ఉన్నవి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మనకి వంగ చెట్టు వేసారనుకోండి, ఇంట్లో వంగ పాదు ఏదో వేశారు, వంగ చెట్టు వచ్చింది. తర్వాత వాటి ఇదైపోతే దాని గింజలు తీసి పక్కన పెట్టారు పొట్లలో కట్టి. మళ్ళీ ఈ పాదు పాడైపోయింది, నాశనం అయిపోయింది, వర్షం పడిందో కుక్కలు అయిపోయింది. మళ్ళీ వంగ గింజలు వేస్తే మొక్క వస్తుందిగా. అంటే ఏ ప్రాయంలో వంగ చెట్టు ఎక్కడుంది ఇప్పుడు? మనం సాంఖ్యంలో చెప్పుకున్నట్లు కారణమునందు కార్యము సమగ్రముగా ఉన్నది. కార్యము సమగ్రముగా పడితే కారణము తెలియను చెప్పుకున్నాంగా. కనుక ఈ వంగ గింజలో ఏముంది? వంగ చెట్టు ఉంది. మర్రి గింజలో ఏముంది? మర్రి చెట్టు ఉంది. సైజుని బట్టి కాదు, అందులో ఎంత గింజ అయినా అంత చెట్టు ఉంటుంది. అలా దాన్ని ఏమంటారంటే సబీజ సమాధి అంటారు. దానికే అసంప్రజ్ఞాత సమాధి అని అంటాం. మరికొంత విశేషము చేత ఆ సంస్కారాలు కూడా లయమైపోతాయి. ఆ సంస్కారాలు కూడా నశించిపోతే ఇప్పుడు బీజం ఉన్నట లేనట? బీజముతో ఉంటే సబీజ అన్నారు, బీజం లేకపోతే ఏమనాలి? నిర్బీజ అన్నాం. అదే నడిపోని నిర్బీజ సమాధి స్థితి అసంప్రజ్ఞాత, నిర్బీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి. దీనికే మోక్షము కైవల్యం అని పేరు. కనుక మోక్షానికి అసంప్రజ్ఞాత సమాధికి ఉన్న చిన్న తెరలాంటి తేడా ఏంటయ్యా అంటే అది సబీజము, ఇది నిర్బీజము. ఇంతే తేడా. ఏమండి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మనం మిగతా సూత్రాలన్నీ తేలిక చదువుకుంటూ పోవచ్చండి, పెద్ద విషయం కాదు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాం. ఇది అయిన తర్వాత చిత్తం అంటే తెలుసుకున్నాం. చిత్తమునకున్న 5 అవస్థలు చెప్పా. అవస్థలు ఏవేటి? క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము అని. ఇప్పుడు ఈ స్థితికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన అంటే తదా ఇప్పుడు ద్రష్టు ఆ చూసేవాడు స్వస్వరూపే అవస్థానం అని తర్వాత సూత్రం. 3వ సూత్రం తదా ద్రష్టు స్వస్వరూపే అవస్థానం. ఇలా చిత్తవృత్తుల్ని ఎవరైతే నిరోధించారో, అధిగమించాడో వాడు ఆ యోగ స్థితిలో ద్రష్టు స్వస్వరూపం, తన స్వరూపాన్ని తాను దర్శించగలుగుతాడు. అంటే ఏంటన్నమాట? సత్వ విషయ స్పర్శ ఉన్నంతసేపు సంప్రజ్ఞాత సమాధి స్థితి, ఆ స్పర్శ కూడా లేకపోతే అసంప్రజ్ఞాత సమాధి స్థితి, అది సబీజంగా ఉంటే అసంప్రజ్ఞాతము, నిర్బీజమైతే అది కూడా నిర్బీజ సంప్రజ్ఞాత సమాధి స్థితి అంటాము. కానీ అక్కడ మళ్ళీ వెనక్కి రావటం ఉండదు. మీరు గుర్తున్నట్లయితే ఎక్కడైతే సమాధిలోకి వెళ్ళాడో అక్కడి నుంచి ఒకప్పుడు వెనక్కి వచ్చారండి యోగి అంటుంటాం కదా. దీనికి స్థితికి వ్యుత్థాన స్థితి అని పేరు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు వెనక్కి? ఎక్కడికి వచ్చాడు వెనక్కి అంటే మళ్ళీ వృత్తుల దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాయి వృత్తులు? అన్ని నాశనం అయిపోయినాయి కదయ్యా అంటే సంస్కార రూపంలో ఉన్న వృత్తులు మళ్ళీ ప్రకోపించాయి. ఇది కనుక ఎవరైతే చిత్తవృత్తులను నిరోధించారో వాడు తన యొక్క స్వస్వరూపము స్థితిలో ఉంటాడు అని 3వ సూత్రం చెప్పింది. ఏమండి మరి చెయ్యని వాడి పరిస్థితి ఏంటండి? అలాంటి స్థితి లేకపోతే వృత్తి సారూప్యం ఇతరత్ర అయిపోయింది. అంటే ఏమిట? ఇతర చిత్తవృత్తులు ఏ విధంగా అయితే తాను అనుకుంటూ ఉంటాడో ఆ చిత్తవృత్తుల ప్రభావాలకి లోనే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఏంటి? సమాధి స్థితిలో లేనప్పుడు సుఖం అనుభవించవచ్చు, దుఃఖం అనుభవించవచ్చు, మోహం అనుభవించవచ్చు. అంటే సత్వరజస్తమ గుణాల లక్షణం ఏమిటంటే సుఖకరి, దుఃఖకరి, మోహకరి. సుఖ దుఃఖ మోహాత్మకములు అంటాం. వీటిని మళ్ళీ చిత్తంతో సంబంధం ఉండి వీటి మీదే తిరుగుతూ ఉంటాడు. ఇది 4వ సూత్రం యొక్క తాత్పర్యం. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఎవరు అనుకుంటున్నారండి అంటే పురుషుడు వేరు, ఈ మిగతా జడమైనటువంటి వేరు. చైతన్యము వేరు, జడము వేరు.
కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే నేను నేను అని ఎందుకు అనుకుంటున్నాము? ఈ లోకంలో నా పేరు అనంతకృష్ణ ఫలానా అని ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఈ జీవుడు అంటే లోపల ఉన్న చైతన్యము, ఈ జడములు ఒకదాంతో ఒకటి తాదాత్మ్యం చెంది, పురుషుడేమో జడాలతోటి, జడమేమన్నా నేనే చైతన్యాన్ని అనుకునే ఈ రాంగ్ నోషన్ అంటారే ఇంగ్లీష్‌లో, తప్పుడు భావన. ఇదెందుకు కలిగింది? అదెట్లా కదులుతుందండి? జడాన్ని చైతన్యం ఎట్ట అనుకుంటామండి? అనంటే చైతన్యము అంటే శుద్ధ స్ఫటికము అనుకోండి. ఈ స్ఫటికం వెనకాల ఓ మందార పువ్వు పెడితే స్ఫటికం ఎర్రగా కనపడుతూ ఉంటుంది. మందార పువ్వుకి, స్ఫటికానికి సంబంధం లేదు. కానీ కలిసిపోయినట్టు కనపడుతుంది. ఇది ఒక ఉదాహరణ. కమ్మరి వాడి దగ్గరికి పోతే వాడు ఓ ఇనప ముద్ద తీసి నిప్పులో పడేసి కొలిమిలో దాన్నేదో కొట్టడానికో ఏదో చేయడానికి నిప్పులో పడేసి సలసల సలసల కాల్చాడు. అది పైకి తీస్తే ఆ పటకారతో బయటికి తీస్తే ఏమంటాం? "అరే! ఇనప నిప్పు ముద్దుందిరా బాబు అక్కడ" అంటాం. ముద్ద అన్నది దేనికి సంబంధించింది? అంటే భూమి తత్వం, పృథివీ తత్వానికి సంబంధించింది. దానికి మంటుండదు. కానీ నిప్పు అగ్నితత్వానికి సంబంధించి దానికేమన్నా పృథివీ తత్వ సంబంధమైన రిలేషన్ ఉండదు. కానీ మనమేమంటున్నాము? ఇనప మండుతున్న ముద్ద అన్నాం. మండుతున్న ఇనప ముద్ద అన్నాం. తప్త అయఃపిండం అంటాం. ఇక్కడ మన దృష్టిలో అగ్ని ఈజ్ ఈక్వల్ టు ఇనప ముద్ద. ఇది తప్పా రైటా? తప్పు. మరి ఇది ఎందుకు అనిపించింది ఆ భావన అంటే, ఆ ఇనప ముద్ద చుట్టూ ఎంత బాగా నిప్పు అల్లుకుపోయిందంటే, అది ఇనప ముద్ద షేపులోకెళ్ళిపోయింది. కనుక దాని నిప్పును చూసి, నిప్పు బాగా ఇనప ముద్దని ఆవరించింది అనడం మర్చిపోయాం. నిప్పు ఈజ్ ఈక్వల్ టు ఇనప ముద్ద అనుకున్నాం. ఇదే జీవుడికి, పురుషుడికి అంటే జీవుడు అనే పురుషుడికి, ఈ జడమైనటువంటి దేహేంద్రియ సంఘాతాలకి కలిపేటటువంటి విషయం. ఇప్పుడు మనకేం కలిగాయండి? చిత్త వృత్తులు కలుగుతున్నాయని చెప్తున్నాం. అవి ఎన్ని రకాలు? అవి ఎన్ని రకాలు అంటే 3 రకాలని చెప్పుకున్నాం. సత్వము, రజస్సు, తమస్సు. ఏమండి మీరు అనుకున్నవన్నీ నిజమేనా? అని అడిగామనుకోండి నేను కాసేపు. మనం నమ్మినంత కాలం నిజమండి. మనం నమ్మినంత కాలం నిజం. చీకట్లో వెళ్తున్నాం. చీకట్లో వెళ్తుంటే ఒక వంకరగా ఏదో కనపడింది. అదేమిటా అంటే పాము అనుకున్నాం. ఎవరనుకున్నారు ఇప్పుడు పామని? మనమే అనుకున్నాం. పాము అని అనుకోగానే మనకి చెమట పట్టిందా లేదా? వణుకొచ్చిందా లేదా? భయమేసిందా లేదా? అంటే స్వేదం వచ్చింది, కంపం వచ్చింది, భయం వచ్చింది. ఇవన్నీ పాము అనుకోగానే అది నిజం కాదు నిజానికి. ఈ లోపల గురువుగారు వచ్చి లైట్ వేసాడు, ఫ్లడ్ లైట్ వేయగానే అక్కడ తాడు కనపడింది. చెమట మాయం, భయం మాయం, వణుకు మాయం. ఎక్కడి నుంచి వణుకొచ్చినప్పుడు సత్యమా కాదా? వణికినంతసేపు పాము సత్యం, వణుకు పోగానే పాము అసత్యం. అంటే ఇప్పుడు మీ మనస్సులో చిత్తమునందు పడ్డ వృత్తి ఇదే. ఏ వృత్తి పడింది? పాము వృత్తి పడిందా? తాడు వృత్తి పడిందా? పాము వృత్తి పడింది. ఈ పాము వృత్తి పడినంత సేపు పాము చేయాల్సిన పనులన్నీ చేస్తుంది అది. అది పోంగానే తాడు వృత్తి రాగానే తాడు చేయాల్సిన పనులు తాడు చేస్తుంది. ఒక్కలాగి దంతం కాలుతో ఈ మూల నుంచి ఆ మూలకి. ఎందుకు? పాము అనుకుని భయపెట్టిన భయాన్ని తాడు మీద చూపిస్తాం మనం. మనం తక్కువ వాళ్ళం కాదుగా. కనుక ఇంటే ఇక్కడ ఏమవుతుందన్నమాట? చిత్తవృత్తులన్నీ కూడా సత్యము కాదు. అంతే కదండి. చిత్తవృత్తి ఏర్పడిందంటే అది సత్యము అని అనక్కర్లే. కనుక ఏమిటవ్వచ్చు ఈ చిత్తవృత్తులు? అయితే నిజం కావచ్చు. లేకపోతే అబద్ధం కూడా కావచ్చు. కనుక తాడుని చూసి తాడు అనుకుంటే అది సత్యమైన చిత్తవృత్తి. తాడుని చూసి పాము అనుకుంటే అది అసత్యమైనది లేక భ్రాంతి. అంతేనా? ఒక్కొక్కప్పుడు శబ్దముతో అంటాం. కానీ నిజానికి అక్కడ ఉండదు. వాడు చూడరా నాయన గగన కుసుమంలాగా కుందేటి కొమ్ము తెచ్చినట్టు వచ్చాడు చూడు అంటాం. కుందేటి కొమ్ము అనే శబ్దంతోటి మీకు ఒక భావన కలిగింది. ఒక భావము కలిగింది. నిజానికి కుందేటి కొమ్ము లేదు. అవునా? ఇక్కడ మీకు 3 రకాలు చెప్పా ఇప్పటికి. ఒకటి ఉన్నది మీకు చిత్తమునందు మీరు అనుకున్నది అక్కడ ఉన్నది ఒకటే. ఇది సత్యం. మీరు అనుకున్నది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి. ఇది భ్రమ.
మీరు అనుకున్నది ఒకటి, అసలు అక్కడ లేనిది ఒకటి. ఇది మూడో వెరైటీ. ఇట్లా రకాలు వచ్చాయి కదా. తర్వాత ఏ చిత్తవృత్తులు రాకుండే చిత్తవృత్తి ఒకటి ఉంది, అది నిద్రపోవటం. ఏమండి? ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడో కలిగిన అనుభవాన్ని, అంటే గతములో కలిగిన అనుభవంలో ఏర్పడిన చిత్తవృత్తులు ఇక్కడ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. నిప్పు చూస్తే మనం ప్రతిసారి నిప్పులో వేలు పెట్టాలి, చుర్రు అనాలి, అప్పుడు అయ్యో కాలుతుందని తెలుసుకోవాలి. ఇట్లా చేస్తున్నావా, ఒకసారే వేలు పెడతాం, తర్వాత అలా మనకి ఏం చేస్తుంది, ఇందులో వేలు పెడితే సుర్రు అంటుంది, తర్వాత వేలు కాలుతుంది, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఇదేమంటారు, స్మృతి అంటారు. కనుక చిత్తవృత్తులు ఎన్ని రకాలుగా ఏర్పడ్డాయి మనలో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే 5. ఏమిటి? ఒకటి నిజం, నువ్వు అనుకున్నది అక్కడ ఉన్నది నిజము, దీన్ని ప్రమాణం అన్నాం. అంటే ఏ కారణంతో ప్రమాజ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రమాణం అన్నాం. అవి 6 రకాలని వేదాంతులు అంటారు, 3 రకాలని ఇంకోళ్ళు అంటారు. ఇవన్నీ పక్కకు పెట్టండి కాసేపు. ప్రమాణం. రెండోది ఏమిటి? మనం అనుకున్నది ఒకటి, అసలు నిజానికి అక్కడ ఉన్నది ఒకటి. ఇదేమిటి? విపర్యయ. మనం అనుకున్నాము, భావనలో వచ్చింది, శబ్దముతో అనుభవంలోకి వచ్చింది, కానీ నిజానికి లేదు, కుందేటి కొమ్ములాగా. దీని పేరు వికల్ప. ఇంకోటి నిద్ర. స్మృతి అంటే గతంలోది ముందుకు తెచ్చుకోవటం. స్మృతి అంటే గతంలోది ముందుకు తెచ్చుకోవటం. ఇవి చిత్తము యొక్క ఈ డిఫరెంట్ క్లాసిఫికేషన్, చిత్తవృత్తుల యొక్క డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. అయితే మరి ప్రమాణం అన్నావు కదయ్యా, ప్రమాణం అంటే ఏమిటి అన్న వాటిని మనకి తర్వాత సూత్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఏదైనా విషయం చెప్పాలంటే, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా మళ్ళీ, 3 రకాలు చేయాలి. ఒకటి ఉద్దేశము, 2 లక్షణము, 3 ప్రమాణము. ఉద్దేశము, లక్షణము, ప్రమాణము. అందుకే ఏమన్నారు, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటారు. ఒక వస్తువు మీకు సిద్ధించాలంటే దాని లక్షణం తెలియాలి, అది లక్ష్యమునందు కూర్చోవాలి, సమగ్రంగా కూర్చోవాలి. అంటే ఏంటి? ఇక్కడ ఉండి ఇంకో చోట కూడా ఉండటం అనే దోషం ఉండకూడదు, ఇక్కడే కొన్నిట్లో ఉంటుంది కొన్నిట్లో ఉండకుండా ఉంటుంది అనే దోషం ఉండకూడదు, అసలు లేకుండా పోయే దోషం ఉండకూడదు. వీటినే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనే 3 దోషాలు చెబుతారు లక్షణానికి. అవి లేనిది లక్ష్యములో సమగ్రంగా కూర్చుంటే దాన్ని లక్షణము అని ఒప్పుకుంటాం. ఇగో అల్లా లక్షణంతో పట్టుకునే దాన్ని ప్రమాణము అని. ఈ ప్రమాణాలు ఎన్ని రకాలు అంటే, కళ్ళతో చూసి తెలుసుకునే ప్రమాణం ఒకటి, దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ప్రత్యక్షం అంటే అన్ని కళ్ళతోటే చూస్తామా అండి అంటే, అక్షశబ్దముతోటి మిగతా జ్ఞానేంద్రియాలన్నీ కూడా వరుసలో వస్తాయి. ఇట్లా రావటాన్ని ఉపలక్షణం అంటారు. కనుక ప్రత్యక్ష ప్రమాణం ఒకటి, అనుమాన ప్రమాణం ఒకటి, ఆగమ అని 3 రకాల ప్రమాణాలు చెప్పారు యోగ దర్శనంలో. తర్వాత ఉపమాన ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, మిగతా 3 ప్రమాణాలు ఉన్నాయి. అవి వేదాంత శాస్త్రంలో అంగీకరించారు. ఇక్కడ ఈ 3 పట్టుకుంది. ప్రత్యక్షము అంటే ఏమిటి? ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణాన్ని. అంటే ఇవి మన ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో తెలుసుకోదగ్గవి. అనుమాన ప్రమాణం అంటే తర్కము ద్వారా తెలుసుకోగలిగినవి. మూడోది ఏమిటి? పెద్దలు చెప్పినది వినటము. ఎవరు? యథార్థవాది అంటే సాధారణముగా గురువులు అంటాం. లేదా శాస్త్రవచనము కూడా శబ్ద ప్రమాణమే. శాస్త్ర వచనము, గురువులు చెప్పిన వచనము ప్రమాణం. ఇవి ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ అని ప్రమాణాల యొక్క లక్షణాలు. ఏమండి 5 చెప్పారండి, మీరు ప్రమాణం చెప్పారు, విపర్య అంటే ఏంటండి? ప్రశ్న వేసుకోవాలిగా. విపర్యయ మిథ్యాజ్ఞానం అతత్రూప ప్రతిష్టం అంటాడు. మిథ్యాజ్ఞానం, అక్కడ లేనిది నీకు జ్ఞానం కలుగుతోంది. అతత్, అది కానటువంటి దాని మీద, ఆ రూపం మీద నీ చిత్తము నిశ్చయమవుతుంది. అతత్ రూప ప్రతిష్ఠితం, ఇది విపర్యయం.
ఇది అంటే అసత్యము భ్రమ అనుకోండి. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య వికల్ప. ప్రతిదానికి డెఫినేషన్ ఇస్తున్నారు చూడండి. చేయి పట్టుకుని నడిపిస్తారండి సూత్రకారుడు. ఎప్పుడూ కూడా చదివే వాళ్ళని చేయి పట్టుకుని నడిపిస్తారు. మన జాగ్రత్తగా ఆయన వెనకాల వెళ్తే సమగ్రమైనటువంటి అవగాహన కలుగుతుంది. శబ్ద జ్ఞాన అనుపాతి అంటే ఏంటి? ఈ శబ్దంతోటే మనకు అర్థమవుతుంది కానీ నిజానికి వస్తువు ఉండదు. ఇదే దీనికి వికల్పానికి తేడా. వికల్పంలో వస్తువు ఉంటుంది. సరే, విపర్యయంలో వస్తువు ఉంటుంది. మనకు కలిగిన జ్ఞానం వేరు, వస్తు జ్ఞానం వేరు. కానీ వికల్పంలో వస్తువే లేదు కానీ జ్ఞానం కలిగింది. ఇది దీనికి రెండింటికి తేడా. తర్వాత అభావ ప్రత్యయ ఆలంబన వృత్తి నిద్ర అంటాడు. అంటే పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలియకుండా తామస ప్రవృత్తి బాగా ఉండటం చేత హాయిగా నిద్రపోతాడు. అక్కడ ఏ చిత్తవృత్తులు కలగని స్థితి. ఇది నిద్ర అనే వృత్తి. అంటే దాన్ని ఏమంటారు? అభావ ప్రత్యయం అనమాట. చిత్తవృత్తి కలగని స్థితిని అభావ ప్రత్యయం. ఇక్కడ ఏమైంది? వికల్పంలో ఏముంది? చిత్తవృత్తి కలిగింది, అక్కడ వస్తువు లేదు. ఇక్కడ వస్తువు లేదు, చిత్తవృత్తి కూడా లేదు. నిద్రలో జరిగిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుంటే స్మృతి అన్నారు. అంటే ఇంతకు ముందు మీరు అనుభవించేసినటువంటి విషయాన్ని అసంప్రమోష అంటాడు. అంటే అక్కడిని ఇక్కడికి రెండింటిని కలిపి ఏకకాలంలో చూడటం. అక్కడ చూసాం గతంలో, ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. ఈ రెండింటినీ కలిపి ఏది వదిలిపెట్టకుండా కలిపి చూడటం అనమాట. ప్రమోష అంటే అండి సంప్రమోష అంటే దొంగతనం చేయడం అండి. అసంప్రమోష అంటే దొంగతనం చేయకపోవటం. ఏడు దొంగతనం చేయట్లేదయ్యా, ఇప్పుడు వచ్చిన జ్ఞాపకాన్ని కానీ ఇప్పుడు వచ్చిన జ్ఞాపకాన్ని రెండు ఒకే చోటు ఉంచున్నాం, ఒకదాన్ని కూడా తీసేసి మానేయట్లేదు. ఇది స్మృతి. ఇవన్నీ బానే ఉన్నాయి మాస్టారు. ఇవన్నీ మీరు మంచిగా కూర్చుని మీకేం పోయింది, మైక్ ఇచ్చారు చెబుతున్నారు, మేము వింటున్నాం. అంతే కదండి. ఇది ఎలా కలుగుతాయి నాకు? ఈ జ్ఞానం నాకు ఎలా కలుగుతుంది? నాకు ఈ చిత్తవృత్తులు ఎలా పోతాయి అని నేను అనుకుంటే దానికి రెండు సింపుల్ టెక్నిక్లు చెప్పారండి. ఏమిటా? అభ్యాస వైరాగ్యాభాం నిరోధ. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ. తత్ అంటే ఏమిటంటే చిత్తవృత్తుల్ని నిరోధించవచ్చు. ఎట్లా? అభ్యాసము చేత, వైరాగ్యము చేత. ఇక్కడ ఈ అభ్యాసం ఏమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అంటే ఒక్కసారి గమనించండి. ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, నాకు వీళ్ళు వాళ్ళని పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ముసలి వాళ్ళ, ముతక వాళ్ళ ఏ లెక్కొద్దు. ఒకటి చెయ్యకూడదు, ఇది మనకు అనవసరము అని తెలిసిన తర్వాత మనం చేస్తామా? చెయ్యంగా. ఇది మనకి కూడదు అని తెలిసిన తర్వాత, దీంతో అవసరం లేదు అని తెలిసిన తర్వాత, ఇది ఉట్టి వేస్ట్ అని అనిపించిన తర్వాత ఆ పని చెయ్యంగా. అంటే ఏం కావాలి? ముందు మనకి ఏం కావాలి? ఏది కావాలో తెలియాలి, ఏది వద్దో తెలియాలి. ఏమండి? ఏది కావాలో తెలియాలి, ఏది వద్దో తెలియాలి. ఏది కావాలో వద్దో ఎట్లా తెలుస్తుంది? దేనివల్ల తెలుస్తుంది? వివేకం ఉంటే తెలుస్తుంది. ఏ వివేకం కావాలండి? ఇది నిత్యము, అది అనిత్యము అనే వివేకం కావాలి. కలిపి ఒక వాక్యంగా రాసి మనం శాస్త్రీయంగా చెప్పాలంటే నిత్యానిత్య వస్తు వివేకం కావాలంటాం. ఈ నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన తర్వాత నిత్యమైంది పట్టుకుంటామా, అనిత్యమైంది పట్టుకోవాలా? నిత్యమైంది పట్టుకోవాలి. దీనికి డెఫినేషన్ ఇచ్చేశారు మనకి. నిత్యం ఏమిటయ్యా అంటే పరబ్రహ్మ చైతన్యము, తద్భిన్నమైన సమస్తము అనిత్యము అన్నాడు. ఇప్పుడు ఏం పట్టుకోవాలి మనం? పరమాత్మ చైతన్యాన్ని పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలండి అంటే ఆ ముందు చెప్పాడుగా ఏకాగ్ర స్థితిలో అక్కడ పట్టుకుంటాం. అంటే విక్షిప్తము, మూఢము, క్షిప్తము మూడు పోయి ఏకాగ్ర స్థితిలోకి వచ్చి ఆగాం. అక్కడ మనం ప్రస్తుతం అక్కడ ఆగున్నాం అనమాట. ఇది ఏమిటి చేయాలన్నాడు? అభ్యాసము. ఏమిటి? వస్తు వివేకంతో అనిత్య వస్తువు యొక్క త్యాగము. ఎప్పుడైతే అది వద్దనుకున్నా దాని జోలికి పోతామండి మనం అసలు? ఓం కదా. అంటే ఏమంటే అక్కడ వైరాగ్యం కలిగింది దాని మీద.
మనకేమొచ్చాయి రెండు? వివేకం వచ్చింది, వైరాగ్యం వచ్చింది. నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం. వైరాగ్యం దేని మీద అంటే కనపడ్డ వాటి మీద, కనపడని వాటి మీద. కనపడ్డ వాటి మీద, వినపడ్డ వాటి మీద. వినపడ్డ వాటి ఏంటండి అంటే, ఏమండి మీరు ఫలానా యాగం చేశారంటే మీకేమన్నా స్వర్గం వస్తుంది, మీరు ఫలానా చేస్తే ఇగో గోలోకంలో ఇంతకాలం ఉంటారు అని కొలతలు చెప్పారు మనకి. అది మీరు చూసారా? ఓరి అక్కడికి వెళ్ళిన రిటర్న్ టికెట్లో వచ్చినాడు మీకు కనపడ్డా? ఎవరికి కనపడలే. నేను ఎందుకు నమ్ముతున్నావయ్యా? శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్ముతున్నావు. అంటే ఏం చేశారు? శాస్త్రం చెప్పింది మీకు ఎట్లా తెలిసింది? విన్నాను కాబట్టి తెలిసింది. పెద్దలు చెప్పారు కాబట్టి తెలిసింది. కనుక దృష్టితో చూసినది, చెవులతో విన్నది, ప్రకృతంలో కనపడేది ప్రత్యక్షముగా, కనపడని అప్రత్యక్షమైన దానికి ఈ రెండిటిని ఎడలా కూడా ఇవి సత్యము కాదు అని తెలిసిన తర్వాత వాటి జోలికి పోం కాబట్టి దాన్ని వైరాగ్యం అన్నారు. కనుక ముందు అభ్యాసము, తర్వాత వైరాగ్యం. ఇవి రెండు రావాలి. అయితే ఇవన్నీ అంత ఈజీగా వస్తాయా అండి అంటారే? ఈజీ అంటారు వాళ్ళు. ఈజీగా వస్తాయా అంటారే? ఏం చేయాలయ్యా? దానికి ఒక మళ్ళీ చెప్పారు. సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం దాకవంతం. ఈ నాలుగిటిని కలిపి ఏమన్నారంటే ఒకటే మాటలో చెప్పేశారు. సాధన చతుష్టయ సంపత్తి. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? అనుమానంగా ఉందా? సరే. ఎందుకంటే ఎవరికైనా చెప్పేటప్పుడు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి కన్విన్స్ చేయడం, రెండు కన్ఫ్యూజ్ చేయడం. మూడోది లేదు కదా. కనుక ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసే మార్గంలో తీసుకెళ్తున్నానా, కన్విన్స్ చేసే మార్గంలో వెళ్తున్నావా? రైట్. కనుక ఈ అభ్యాస వైరాగ్యాలతోటి ఏంటంటే తత్ ఏది ఆ చిత్తవృత్తుల్ని నిరోధించగలుగుతాము అని చెప్పాడు. అయితే ఎట్లా సిద్ధిస్తాయండి ఇవి మనకి అంటే తత్ర స్థితౌ యత్నాభ్యాస. తత్ర స్థితౌ యత్న అభ్యాస. ఏమిటి? ఎక్కడుండాలట? ఈ వివేకం కలిగే వరకు కూడా శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞ రూపములు అనేటటువంటి సాధనాల్ని చెప్పారు. శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞ, రూప సాధనలు. వీటిని నిరంతరము అభ్యసించాలి. ఎప్పుడు ఏం చేయాలండి? ఇవి ఎట్లా వస్తాయండి? ఈ ఈ వైరాగ్యమును తర్వాత ఈ అభ్యాసము అంటే సతు దీర్ఘకాల నెంబర్ 1 కండిషన్. అది నీకు దీర్ఘకాల నైరంతర్య సత్కార అసేవిత దృఢభూమి అన్నారు. ఏమి చేయాలట? అది ఏది మన జ్ఞాన ఈ వైరాగ్యం ఇవన్నీ ఎట్లా వస్తాయంటే దీర్ఘకాలం చేయాలి. కనుక నాకు కుదురుతుందండి, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ లో కాసేపు చేస్తా, మళ్ళీ నేను నా లౌకికంలో నేను కొట్టుకు పడి ఏడుస్తూ ఉంటా, డబ్బులు సంపాదించుకుంటే వాడిదంతా వీడిదంతా, మళ్ళీ సమ్మర్ వెకేషన్స్ లో నేను ప్రాక్టీస్ అంటే అది దీర్ఘకాలం కిందకి రాదు. పోనీ ఇప్పుడు చేసి మళ్ళీ ఏడాది తర్వాత చేస్తామంటే అది నైరంతర్యంలోకి రాదు. కనుక దీర్ఘకాలము చేయాలి, నైరంతర్యముగా చేయాలి. అసలు నైరంతర్యం ముందుకు రావాలండి. నిరంతరముగా దీర్ఘకాలము చేస్తే ఇవి వస్తాయి అన్నాడు. అప్పుడు ఏంటి కలుగుతుంట? ఈ వివేకము ద్వారా కలిగేది ఏమిటయ్యా అంటే దృష్ట, ఇందాక నేను చెప్పా కదా, దృష్ట అనుశ్రావిక విషయ విషయ వితృష్ణస్య వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం ప్రాప్యతి. ఎట్లా? ఇక్కడ వైరాగ్యం అని చెప్పి ఇంకొక మాట వాడారు, గమనించండి. వశీకార సంజ్ఞ అన్నాడు. అంటే గుర్తు, అంతే. సంజ్ఞ అంటే గుర్తు. ఉన్న వైరాగ్యం ఒకటే, ఇందులో మళ్ళీ క్లాసిఫికేషన్స్ లేవు. అయితే నువ్వు ఏ స్టేజ్ వైరాగ్యంలో ఉన్నావయ్యా అని ఒకటి ఉండాలిగా. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామండి? నిత్య వస్తు వివేకం దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వరకు నిత్య వస్తు వివేకం కలిగేసింది అనేసుకుందాం కాసేపు. కలిగినా కలకపోయినా మనసులో అనుకోవడం తప్పులేదుగా, కలిగేసింది. ఇప్పుడు ఏం చేస్తాం? మనం వైరాగ్యాన్ని సాధన చేయాలి. అంటే ప్రాక్టీస్ చేయాలో వద్దా? ప్రాక్టీస్ మొదలెట్టాలి కదండి. అంటే ప్రయత్నం చేయడమే కదా. ప్రకృష్టమైన యత్నము ప్రార్థిసేయండి. యత్నము చేసేవాడిని ఏమంటారు? యతమానుడు.
కనుక యతమాన సంజ్ఞతో ఉన్న వైరాగ్యం అంటే ఫస్ట్ స్టెప్, ప్రయత్నం మొదలెట్రా నాయన వైరాగ్యానికి అని చెప్పాడు. ఇక ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏవో ఒకటి మనకు వస్తుంటే ఇన్నాళ్ళు అలవాటు పడ్డ కాదు కదా ఇది. ఇది అంటారే తెలుగులో, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని. మన మనసులో పరిగెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి నిత్యానిత్య వస్తువు వివేకం ఉంది కాబట్టి, ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, దాన్ని చూడంగానే అసహ్యించుకుని బయటికి తోసేస్తూ ఉంటాం. అంటే దాని మీద వ్యతిరేకతని పెంచుకుంటాం. దీన్ని వ్యతిరేక వైరాగ్యం అన్నాడండి. ఇలా చేయగా మరి ఎక్కడ ఉండాలి అంటే, మిగతావన్నీ వదిలేవయ్యా, నీకు కావలసింది జ్ఞానం కాబట్టి, జ్ఞాన మార్గానికి మూడే చెప్పారు. కర్మ ఏం చెప్పలే, జ్ఞానానికి ఏం చెప్పాడు, శ్రవణ మనన నిధిధ్యాసలు చెప్పారు. ముందు విను, దాన్ని మననం చేయి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకో. ఈ మూడిటి మీద తప్ప, అంటే ఈ మూడిటి మీద మాత్రమే నువ్వు కేంద్రీకరించవయ్యా అన్నారు. అంటే ఎన్ని చోట్ల పెట్టాలంటే మనసుని, ఏకేంద్రియ సంజ్ఞ. ఇలా నిలపగా మీకు ఏమవుతుంది, మీ చిత్తము మీ చేతిలోకి వచ్చి కూర్చుంటుంది. వశీకరణ సంజ్ఞ. ఇవి 4 రకాలమ్మా. ఇప్పుడు ఏం కలిగిందయ్యా అంటే, పరం, దాని తర్వాత పురుషాఖ్యాతే గుణవైతృష్ణ్యం అన్నాడు. అంటే ఎప్పుడైతే త్రిగుణాలలో ఈ సత్వరజస్తమ గుణాలలో ఉన్నటువంటి దాని నుంచి విముఖత్వము ఏర్పడిందో, ఆ సాధకుడికి పరమ పురుషమైనటువంటి పురుషుని యందు జ్ఞానము కలుగుతుంది. ఇక్కడ గమనించండి, జ్ఞానము కలిగింది, అది నేను కాలే ఇంకా. పురుషుడు వేరు, నేను వేరు అనే జ్ఞాన స్థితికి వచ్చాను నేను, అంతే. తత్పరం తత్పరం పురుష ఖ్యాతే గుణ వైతృష్ట్యం. ఈ సత్వరజస్తమో గుణాల మీద విముఖులం అవుతాము. ఇక్కడ ఏ వైరాగ్యం వస్తుందండి అంటే, పరవైరాగ్యము, అపరవైరాగ్యము, ఇవన్నీ పేర్లు వరుసగా చెప్పుకుంటూ పోతాడు. ఏమా అదే వరుస ఫాలో అవుతున్నామా? బుక్ వరుసలోనే వెళ్తున్నాగా, రైట్. అంటే ఏమైంది, ఇక్కడ మనకు కలిగిన జ్ఞానం ఏంటయ్యా అంటే, చిత్తము వేరు, పురుషుడు వేరు. సాంఖ్యం గుర్తున్న వాళ్ళకి పురుషుడు గీత పైన ఉంటాడు, కింద అంతా గీత కింద బోల్డ్ ఉన్నాయి జడాలు. మూల ప్రకృతి, బుద్ధి, అహంకారము, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, తన్మాత్ర, మనసు, తర్వాత పంచమహాభూతాలు. ఈ 24 + 1 25 తత్వాలు. ఇది వేరు, ఆ గీత వేరు. గీత అవతల వేరు, గీత యువతల వేరు తెలిసిపోయింది. కమానికి అవతల లోపల ఉస్మానియా యూనివర్సిటీ, కమానికి అవతల యూనివర్సిటీ కాదు అని తెలిసిపోయింది మనకి. అంతేగాని రెండు కలిపేసి చదవట్లే ఇంక మనం. ఇంతవరకు జ్ఞానం కలిగిందమ్మా మనకి. ఇక్కడ జరిగేది ఏంటయ్యా అంటే, మనము సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గరకు వస్తున్నామండి. ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెబుతున్నారయ్యా, వితర్క, మళ్ళీ వీడి క్లాసిఫికేషన్ చెబుతున్నారు. వితర్క, విచార, ఆనంద, అస్మిత, స్వరూప, అనుగమాత్ సంప్రజ్ఞాత. తర్కము ద్వారా, విచార అంటే నిశిత పరిశీలన ద్వారా, ఆనందము బ్రహ్మానందము ద్వారా, అస్మిత అది నేనై ఉన్నాను అనే అహంకర భావంతో ఈ 4 పద్ధతులలో ప్రజ్ఞతో కూడిన, అంటే ఒక వస్తువు మీద ప్రజ్ఞ కలిగి ఉండి ఉండేటటువంటి సమాధి స్థితులు 4 మార్గాలు చెప్పారు. ఇక్కడ కలిగింది ఏమిటి, మన చిత్తంలో ఏమేమి ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఇంకా ఆపరేట్ అవుతున్నాయి. సత్వము ప్రధానంగా కాదు, సత్వము మాత్రమే ఉంది. నమస్తే సార్, రండి. సత్వము మాత్రమే ఉంది, మిగతావి 2 సంస్కార రూపంలో ఉన్నాయి. ఇక్కడ మనకి ఆ పరమపురుష చైతన్యము నీ వేరుగాను, జడము దాన్ని వేడుగాను చూసే స్థితికి వచ్చాం. ఇగో ఇలా వచ్చిన స్థితిలో ఆ పురుష ప్రజ్ఞ మీద కానీ, ఇతర ఏ వస్తువు మీదనైనా కానీ, ఇంక్లూడింగ్ యు, మీరు మీ మీదే కానీ ఏకాగ్రత కలిగించుకోవటం అనేది
సంప్రజ్ఞాత సమాధి స్థితి. ఎస్వైఎంఈ సమ్మని పెట్టుకున్నా సరిపోతుంది ఆన్సర్. సంప్రజ్ఞాత సమాధి స్థితి కలిగింది మనకి. సమగ్రంగా కలగల, సం కలిగింది, ఫుల్ కలగల. ఇంకా సంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇక్కడ అస్మిత దగ్గర ఆపాడండి. వితర్క విచార ఆనంద అస్మితా స్వరూపములుగా వచ్చేటటువంటి సంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇవి ఏం చేయాలి? ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సాధించాలే కానీ అన్ని కలిపి గంపగుత్తగా చేయడానికి లేదు. గమనించినట్లయితే ఇక్కడి వరకు మనం ఇప్పుడే 17, 18 దగ్గర ఉన్నాం కదా. గమనించినట్లయితే ఒక క్రమంలో నేను ఈ సంసారంలో ఉన్నటువంటి వాడిని, ఈ సంసారము నేను ఒకటే అనుకునే స్థితి నుంచి మిగతాదంతా తొలగించేసి నిన్ను నువ్వు నీకు ఏకాగ్రం కలిగించేటటువంటి వస్తువు, అది పరమాత్మ చైతన్యం కావచ్చు, మీరు కావచ్చు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఏదైనా కావచ్చు, వేటి మీదైనా సరే ఏకాగ్రం చేయటం, ఆ స్థితికి తీసుకొచ్చాడు. ఇది ఎలా వస్తుందయ్యా? సతు నైరంతర్య, చెప్పండి, సతు దీర్ఘకాల నైరంతర్య భూమి అన్నాడు. కనుక దీర్ఘకాలం చేయాలి, నిరంతరము చేయాలి. ఇది చేయాలి. ఇది చేస్తే వచ్చేటటువంటిది సంప్రజ్ఞాత సమాధి స్థితి. దాని తర్వాత స్టేజ్లో ఈ ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో అది కూడా రాలిపోతుంది. సమస్తము జీరో అయిపోయి ఏ గుణము ఉండదు. అది అసంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నారు. అసంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నారు. ఇప్పుడు మనకి సంప్రజ్ఞాత సమాధి స్థితి తెలిసింది, అసంప్రజ్ఞాత సమాధి స్థితి తెలిసింది. అసంప్రజ్ఞాత సమాధి స్థితికి నీవు మోక్షానికి ఉన్న సన్న తేడా ఏమిటంటే సంస్కార రూపములలో మనకి ఈ గుణములు 3 ఉంటాయి అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో. అవి కూడా రాలిపోతే వచ్చిన నిర్బీజ సమాధి స్థితినే మోక్షము అంటాం. ఇది లెక్కకొచ్చాయి ఇక్కడికి. ఇది ఇంతకీ ఈ స్థితిలో, ఈ సమాధి స్థితి లభించిన వాడికి ఏమిటి, ఎట్లాంటి కండిషన్స్ అంటే భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం అన్నాడు. ప్రకృతిలో లయమైన వారికి, విదేహులకి అంటే స్థూల శరీరం నశించిన తర్వాత మిగిలినటువంటి సంస్కార విశేషం ఏదైతే ఉందో ఆ స్థితి మళ్ళీ జన్మలో కూడా లభిస్తుంది. నైరంతర్యం, అంతరం లేదు. ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో వస్తుంది వద్దన్నా. ఈ కంటిన్యూటీ ఎలా వస్తుంటే ఇలా చెప్తున్నారు అనమాట. దీనికి ఏం చెప్పారు? భవప్రత్యయము అన్నారు. భవప్రత్యయము అంటే ఏమిటి అనేది మనం కాసేపు చూడాలి. ఇప్పుడు మనకి ఈ బొమ్మలు గుర్తున్నాయి కదండి, సాంఖ్యకారికల బొమ్మ గుర్తుంది కదా. వీటిని 2 భాగాలుగా విడగొట్టండి అమ్మా. 2 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఎట్లా అంటే జాగ్రత్తగా గమనించండి. మూల ప్రకృతి నుంచి బుద్ధి పుట్టింది, అదే మహత్తు పుట్టింది. ఇప్పుడు దాన్ని ఏమనాలి మనం? ప్రకృతి అనాలా, వికృతి అనాలా? పుట్టింది కాబట్టి వికృతి. దాని నుంచి అహంకారం పుట్టింది. ఇప్పుడు మరి ఏమైంది? మహత్ ఏమైంది? ప్రకృతి అయింది. కనుక అది ప్రకృతి వికృతి. అలాగే అహంకారం కూడా ప్రకృతి వికృతి. అట్లాగే తన్మాత్రలు కూడా ప్రకృతి వికృతి. మిగిలినవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, పంచమహాభూతాలు కేవల వికృతులు. కనుక ఈ రెండింటి 2 భాగాలు చేసామా? ఈ కింద ఉన్న మొత్తం మెటీరియల్ని 2 భాగాలుగా విడగొట్టాం. ఏమిటి? కేవల వికృతులు, ప్రకృతి వికృతులు అని. ఇలా చేసిన దానిలో ఇక్కడ ఏం చెబుతున్నారు? ఈ ప్రకృతి వికృతుల మీద అంటే వీటి మీద ఉపాసన చేసేవాళ్ళు కానీ, లేదా ఈ భూతాది ఉంది కదా, ఈ 3 అహంకార, బుద్ధి, అహంకారము, మా తన్మాత్రలు, దీని మీద కానీ వీళ్ళ మీద చేసేవాళ్ళు కొంతమంది. కనుక ఈ క్లాసిఫికేషన్కి వీటికి ఏం చెప్పారంటే భవప్రత్యయం అన్నారు. వీళ్ళనే
ఈ మూల ప్రకృతిలో వీళ్ళు ఏమన్నారు, ఈ ఇంద్రియాలు వాటి మీద చేసి అంటే వాట్ యు కాల్ కేవల వికృతుల మీద చేసేవాళ్ళని విదేహులు అన్నారు. మూలం మీద ఉన్నాయే ప్రకృతి వికృతుల మీద చేసేవాళ్ళని వాళ్ళని ఏమన్నా ప్రకృతి లయలు అన్నారు. ఈ 2 బొట్లు పెట్టారు అంతే వాళ్ళకి పేర్లు. పెద్ద దాని గురించి పెద్ద మనసు పాటు చేసుకోవద్దండి. ఇది అయిన తర్వాత ఇక్కడికి మనకేం చెప్పాడు, 2 చెప్పాడు ముందు సూత్రంలో. ఏమిటవి అంటే ఉపాయ ప్రత్యయము, భవ ప్రత్యయము అని. భవ ప్రత్యయాన్ని ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏమిటి ఈ 3 ఈ 16 ఈ లెక్కలేసి చేసేది. ఉపాయ ప్రత్యయం అంటే ఏమిటి? ఉపాయ ప్రత్యయము అంటే భవ ప్రత్యయము కానిది. ఒక టెక్నిక్ వాడాలి ఇది రావడానికి. ఏమిటది? శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. ఇవి కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా, ఇవి కాక మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీలోకి వస్తారు అంటే శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వకమైన వాళ్ళు ఇతరేషాం. ఇతరులు మిగతా వాళ్ళు అలా సాధించగలుగుతారు. అంటే భవ ప్రత్యయముతో సాధించలేని వారికి బ్యాలెన్స్ కేటగిరీకి ఒక పని అని చెప్పారండి. ఇవన్నీ దేని గురించి మాట్లాడుకుంటున్నామండి? యోగుల గురించి. వాళ్ళు ఏం చేస్తారండి? ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. అంటే తాను ఆత్మస్థితిలో ఉంటాడు. అలా ఉన్న స్థితిలో ఉన్నవాడు సంప్రజ్ఞాత సమాధి స్థితి. అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రపంచం కనపడితే వ్యుత్థాన స్థితి. అసంప్రజ్ఞాత స్థితికి మళ్ళీ వ్యుత్థానానికి ఎందుకు వస్తున్నాడండి అంటే సంస్కార రూపంలో ఇంకా 3 ఉన్నాయి కదరా నాయన అని సమాధానం. అవి కూడా పోగొట్టుకుంటే నిర్బీజ సమాధి స్థితి. ఇగో అక్కడ మళ్ళీ వెనక్కి రావడం అన్న సినిమా లేదు. మరి ఈ శ్రద్ధ, ఈ వీర్యము, ఈ స్మృతి, ఈ సమాధి, ఈ ప్రజ్ఞ ఇవన్నీ సాధించటాన్ని మనకేం చెప్పారు? టెక్నిక్స్ అన్నారు. అంటే ఉపాయములు. అందుకే ఉపాయ ప్రత్యయము అంటాం. ఈ ఉపాయంలో ఏమేం చేస్తాడు? ఎలా చేయాలి ఉపాయాన్ని? నాకు ఒక ఐడియా వచ్చిందండి అంటాం. అది ఇంప్లిమెంట్ చేయాలా వద్దండి? చెప్పారు ఏమో నీకు శ్రద్ధ ఉంటే బాగా వస్తుందయ్యా, ఏమో నువ్వు ఇట్లా చేస్తే ఉంటుంది, నీకు స్మృతి ఉంటే, నీకు సమాధి వస్తే, నీకు ప్రజ్ఞ ఉంటే ఏవో చెప్తున్నావు. కానీ ఇవన్నీ మనకు అనుసరణలోకి రావాలి కదా. రావాలా వద్దా? రావాలి. రావాలంటే ఏం చేయాలి? ఒక ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలయ్యా అంటే ఏం లేదండి, మీరు చేసే ప్రయత్నం ఎంత స్పీడ్గా చేస్తున్నారన్న దాన్ని బట్టి మీకు వచ్చే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అవునా కదా సార్ మాస్టర్? అంతేనా? రైట్. ఎంత స్పీడ్గా చేయాలి అంటే ఇక్కడ స్పీడోమీటర్ పెట్టుకోవాలి మనం. 0 to 120, 0 to 70 ఇట్లా పెట్టుకోలేము. ఇక్కడ 3 స్పీడోమీటర్లకి 3 రూల్స్ చెప్పాడు. 3 పుల్లలే ఇచ్చాడు. ఒకటి మృదు సంవేగులు. అంటే చాలా లిమిటెడ్ స్పీడ్లో అటు ఇటు ఎక్కడ బండి లేకపోతేనే వాడు యాక్సిలేటర్ నొక్కుతాడు అనమాట. కొంత మధ్య సంవేగులు, ఇంకోటి తీవ్ర సంవేగుడు. స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవడు ముందు చేరతాడండి డెస్టినేషను? 3వ వాడు చేరతాడు. అందులో డౌట్ లేదు. ఇక వీళ్ళు కూడా వీళ్ళకి స్థాయిలు చెప్పారండి. ఏం చెప్పారు? వీళ్ళకి 3 స్థాయిలు చెప్పారు. ఏమిటది? మృదువుగా ఉపాయాల్ని లైట్‌గా తీసుకుని, ఉపాయాన్ని చేద్దాంలే, చూద్దాంలే అనే మృదు ఉపాయాలు, మధ్యోపాయాలు, తర్వాత అధిమాత్రోపాయాలు అని 3 కేటగిరీలు వేసుకుంటే, వీళ్ళు స్పీడును బట్టి మళ్ళీ ఒక్కొక్కడు విపరీతమైన స్లో, మీడియం పేసు, ఫాస్ట్ పేసు. మృదు ఉపాయులు, మధ్య, తీవ్ర సంవేగులు. ఈ స్పీడ్లు తెలిసాయి. అంటే మన దగ్గరికి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి ఒక్కసారి అట్లా మనసులో ఊహించుకోండి. పెద్ద దీనికేం తెలివితేటలు అక్కర్లే. ఒకటి మృదు ఉపాయాలు. వీడు ఎట్లా ఉండొచ్చు? స్లో, మీడియం, ఫాస్ట్. అంటే ఏంది? మృదు ఉపాయుల్లో ఒకడు మళ్ళీ మృదు సంవేగులు, మధ్యమ సంవేగుడు, తీవ్ర సంవేగుడు.
ఈ మృదూపాయములోని తీవ్ర సంవేగుడు ఎక్కడికి ఎలివేట్ అవుతాడండి? బిఏ పాస్ అయితే ఎంఏలోకి వెళ్తాడు. అంచేత మధ్యమ ఉపాయంలోకి వెళ్తాడు. మధ్యోపాయంలో మళ్ళీ 3 కేటగిరీలు: మృదువు, మధ్య, తీవ్రం. కనుక మధ్యమ తీవ్రుడు ఎక్కడికి పోతాడు? అధిమాత్రంలోకి వెళ్తాడు. వాడక్కడ మళ్ళీ 3 కేటగిరీలు: మృదువు, మధ్యమ, తీవ్ర. కనుక ది బెస్ట్ క్వాలిటీ ఎవడవుతాడు ఇందులో? అధిమాత్ర ఉపాయములో తీవ్ర సంవేగుడు అందరికన్నా అందుకోవడానికి టార్గెట్కి దగ్గరగా ఉంటాడు. అదే కదండి చెప్పేది. దానికి సూత్రం రాశాడు అయ్యగారు: మృదు మధ్యమాధిమాత్రత్వతో తత అపి విశేష, ఒకదానికి ఒకటన్నా గొప్పదయ్యా అన్నాడు. ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడ ఎంటర్ అవుతాడండి. నాలాంటి వాడు ఇక్కడికి వచ్చి, గురుగారు చెప్పారు కానీ నరసయ్య గారు మీరు అన్ని బాగానే చెప్పారు పాట. మా గురుగారు అండి ఆయన. వారి గురించి చెప్పాలంటే ఎన్ని కోణాలు చెప్పాలో నాకు తెలియదు. ఒకటి, సంస్కృతాంధ్ర పండితులు. మీరు చేతులు రెడీగా పెట్టుకోండి చప్పట్లు కొట్టేందుకు. నేను సీరియస్ గా చెబుతాను. కొట్టాలనిపిస్తేనే కొట్టండి, లేకపోతే కొట్టద్దు. దయచేసి కొట్టద్దు. కొట్టాలనిపిస్తేనే కొట్టండి నేను చెప్పిన తర్వాత. అరే అయితే ఆయన వృత్తిరీత్యా సంస్కృతాంధ్ర పండితులై ప్రిన్సిపాల్ గా రిటైర్ అయిన గొప్ప విమర్శకులు. తర్వాత మంచి రచయిత, మంచి వక్త. ఇవన్నీ పక్కకు పెట్టండి. శాసనాల మీద విపరీతమైన పరిశోధన చేసిన వారు, అనేక శాసనాలని పరిశీలించి అందులోని విషయాల్ని వెలుగులోకి తెచ్చిన వారు. ఫైనల్ ఫైనల్ మీరు చెన్నై సూరి పేరు విన్నారా? ఏం చేశాడండి ఆయన? ఎట్లా రాశాడు? సూత్రాల్లో రాశాడు. తెలంగాణ భాషకి వ్యాకరణాన్ని సూత్రాల్లో రాసి గ్రంథస్థం చేస్తున్న పరిశోధకులు మా దంగనమటి నరసయ్య గారు. అది బహుశా జూన్ జూలై నెలల్లో ఆవిష్కరణకి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ భాషకి వ్యాకరణ రూపంలో, సూత్రాల రూపంలో కనీసం రాద్దామన్న ఆలోచన కూడా చేసి ఉండరు ఎవరు. అది ఆయన ఆచరణలో పెట్టేశారు. టీటీపీ అయిపోయి ప్రింటింగ్ రెడీ అవుతుంది. అది మా గురువు గారి స్థాయి. అది సరే. ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఏమండి ఇవన్నీ చాలా కష్టం అండి మాస్టర్, మీరు చెప్పినవన్నీ బాగానే వింటేనే బాగున్నాయండి, నాకు కూడా అసంప్రజ్ఞాత సమస్థితిలో ఉండాలనే ఉంది, కానీ లిటిల్ డిఫికల్ట్ అంటా నేను. అప్పుడు ఏం చేశారంటే, ఇవన్నీ కావనుకోరా అబ్బాయి, ఓ పని చేయి, ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాడు. ఈశ్వరుడు ప్రణిధానము చేత అన్నాడు. ఏం కలుగుతుందిట? సంప్రజ్ఞాత సమాధి స్థితి సాధించిన తర్వాత, ఇది ఎక్కడ? సంప్రజ్ఞాత సమాధి స్థితి సాధించిన తర్వాత మొత్తం ఈశ్వరుని చేసుకోమనకూడదండి. సంప్రజ్ఞాత సమాధి స్థితి సాధించిన తర్వాత అసంప్రజ్ఞాత సమాధికి వేగాలకి వెళ్తే ఈశ్వరుని యొక్క ప్రతిధానము చేత అన్నాడు. మొదటిసారి ఈశ్వర శబ్దం ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. సాంఖ్యం నుంచి ఎలివేట్ అయ్యి వచ్చింది, ఇక్కడ ఈశ్వర శబ్దం ఇది. ఏమండి ఈశ్వరుడు అన్నారు, మళ్ళీ ఇప్పటి వరకు మాకెవ్వడూ చెప్పలే ఈ మాట. హూ ఇస్ దిస్ ఈశ్వర? ఈ ఈశ్వరుడు ఎవరండి అని ప్రశ్న వేసుకోవాలి కదా. ఎందుకు? సూత్రం రాశాడు. సూత్రం రాస్తే ఏం చేయాలి? నేను సూత్రం గురించి మాట్లాడే ఆయన ముందు మాట్లాడే సాహసం చేయాలి, ఎందుకంటే ఆయన సూత్రకర్త. ఏమండి అక్కడ సూత్రం చెప్పినప్పుడు దాని యొక్క లక్షణాలు చెప్పాలి ముందు, ఊరికే చెప్పేస్తే సరిపోదు. కనుక ఈశ్వరుడు అంటే ఎవడు, ప్రణిధానం అంటే ఏమిటి ముందు తెలియాలి మనకి. ప్రణిధానం అంటే మనస్సు, వాక్కు, కర్మలు, మనోవాక్కాయ కర్మల చేత వృత్తి ఏదైతే చేస్తామో అది ప్రణిధానము అంటే. ఇలా చేస్తే వాడు ఏమనుకుంటాట పాప, ఈశ్వరుడు అనుగ్రహించి వీడు ఏం కోరుకుంటున్నాడో అది కలుగుగాక అని చెప్పి అనుగ్రహిస్తాట. దీనినే అభిధ్యానము అని అంటారు. అయిన తర్వాత ఈయన ఎవడండి ఇంతకీ ఈశ్వరుడు అంటే చెప్పారు, బాగానే ఉంది, ఆయన ఇస్తాడు బాగానే ఉంది, కానీ ప్రణిధానం చేస్తాం కానీ అసలు హూ ఈజ్ ఈశ్వర, ఈశ్వరుడు ఎవరు అనే ప్రశ్న వేస్తే ఈశ్వరుడు ఎవరు అనే ప్రశ్న వేస్తే
ముందు మనం ఎవరో చెప్తున్నాడు చూడండి. వాళ్ళ టెక్నిక్లు చూడండి. వాళ్ళ టెక్నిక్లు ఒకసారి గమనించండి. క్లేశ కర్మ విపాకాశాయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడికి ఏం లేవు, ఉన్నవి చెప్పట్లేదండి, ఏం లేవో చెబుతున్నాడు. క్లేశ, కర్మ విపాక, ఆశ, ఈ మూడిటి చేత అపరామృష్ట, స్పృశించబడినటువంటి పురుష విశేష ఈశ్వర. క్లేశము అంటే వీడికి దుఃఖాలు లేవు. నెంబర్ వన్, ఈశ్వర అనే పాత్రకి దుఃఖములు లేవు. కర్మ విపాక అంటే ఒక కర్మ చేయటము, దానికి ఫలితం అనుభవించటం, ఈ కర్మ విపాకం లేదు. తర్వాత ఆశాయై అంటే ఏంటి, పూర్వజన్మల్లో సంతరించుకున్న స్మృతుల తాలూకు ఛాయలు కూడా వీటికి లేవు. వీటన్నిటికీ అతీతుడైన వాడు అపరామృష్ట, వీటి చేత స్పృశించబడినటువంటి వాడు ఈశ్వరుడు. అంటే మనకేమున్నాయో చెప్పేశారండి ఇక్కడ సింపుల్ గా. ఏకక్రియ ద్వ్యర్థికరి. ఏం చెప్పాడు, అరే ఇదన్నీ ఈశ్వరుడు అంటే ఇవి లేనివాడు రా అన్నాడు. జీవుడు అంటే ఎవరండి, ఇవి ఉన్నవాడు. మనకే ఉన్నాయి, నెంబర్ వన్ క్లేశాలు ఉన్నాయి. తెల్లారితే అదేగా, కేశాలు ఉన్నా లేకపోయినా క్లేశాలు మాత్రం ఉన్నాయి కనుక కనుక క్లేశాలు. కర్మ విపాకము ఇది చాలా కీలకమైన అంశం అండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ కథ చెప్పుకుందాం కాసేపు. ఒక కథ చెప్పుకుందాం సరదా, ఇది చెప్పుకోవడానికి ముందు కథ చెప్పుకుందాం. నేను ఇక్కడి నుంచి ఇది నా ఉపన్యాసం ఇంతకుముందు విన్నవాళ్ళు కానీ, నా పాఠం ఇంతకుముందు విన్నవాళ్ళకి కానీ కథ బాగా అలవాటైపోయి ఉంటుంది. మళ్ళీ మొదలెట్టాడు రా రైలు ప్రయాణం అంటాడు. కానీ తప్పదు, నాకు అంతకన్నా తేలిక ఉదాహరణ కనపడలే. చెప్పుకుందాం మళ్ళీ, ఏముంది. ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నా. నాకు ఎక్కడ పడితే అక్కడ తినటం అలవాట్లేదు. ఏం చేయాలి నేను అప్పుడు, పట్టుకెళ్ళాలి. ఏం చేయాలి, ఇప్పుడు పొద్దున 7ంటికి రైలు ఎక్కా, 8:30కేసి ఆకలికి తినాలి, మధ్యాహ్నం భోజనం చేయడానికి తినాలి, రాత్రి పలహారం చేయాలి, మర్నాడు పొద్దున్న చేయాలి, మర్నాడు మధ్యాహ్నం చేయాలి. వాడు లేటు వెళ్ళకపోతే మధ్యాహ్నానికి వెళ్తాడు, లేటు వెళ్తే సాయంత్రానికి ఎప్పుడు వెళ్తాడు కాబట్టి ఎప్పుడు తినడానికి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ని పొట్లాలు నేను ఎక్కడ పెట్టుకెళ్ళాలి, సంచిలో పెట్టుకెళ్ళాలి. అబ్బా చూసారా, మీకు తెలిసిపోయింది. సంచిలో పెట్టుకున్నాం కాబట్టి దాన్ని సంచితము అందాం. ఏది సంచిలో పెట్టామో అది సంచితం. ఇప్పుడు మనకి వరంగల్ స్టేషన్ వచ్చింది, ఆకలి మొదలైంది. ఎందుకంటే వేరే పని లేదు కదా, ఆకలి మొదలైంది. ఏం చేస్తాం, అందులో మొత్తం సంచి అంతా ఖాళీ చేస్తావా, అందులో ముందు పాడైపోయేది తీసి తింటామా? అంటే అంత సంచిలోంచి ఎంత ఉందో నాకు తెలియదు. సంచి ఒక పొట్లం మాత్రం మనకి ఇస్తారు, వచ్చి మిగతా ప్రయాణికులు మన వాళ్ళు ఆ పొట్లం తింటా. ఇది ఇప్పుడే తినేస్తా నేను, దాచిపెట్టాలు ఉండవు. ఎక్కడి నుంచి తీశాను, సంచిలోంచి తీశాను. సంచిలోంచి తీసిన చిన్న పొట్లం పేరు ప్రారంధం. అంటే ఈ జన్మ ఎందుకు ఎత్తావు అంటే అది అనుభవించడానికి ఎత్తావు. ఇది అనుభవించడానికి ఎత్తావు కాబట్టి నీకు 3 అంశాలు వస్తాయి. ఒకటి జాత, పుట్టావు ఎందుకు, ఆ పొట్లం తినడానికి. ఆయుహు, అది తినేంత వరకు నీకు టైం కావాలి కాబట్టి ఆయుష్, అది అనుభవించాలి కాబట్టి భోగము. జాత ఆయుర్భోగాలు 3 ఉంటాయి. ఇది పక్కకు పెట్టండి. ఈ పొట్లం తిన్నాం, ఇట్లా మనం తింటూనే ఉంటాంగా పని మీద. అంటే ఏం తింటున్నావా, ఈ జన్మ పై జన్మ పై జన్మ ఎన్ని తిన్నావు, పొట్లాలు అయ్యే వరకు తింటూనే ఉంటాం. కానీ ఇంకా పొట్లాలు కాలే, బాగానే ఉన్నాయి అక్కడ. ఈ లోపల నాగపూర్ వచ్చిందండి. నాగపూర్ రాగానే మా గోపీనాథ్ గారికి బాగా అలవాటు ఈ ఉదాహరణ. అక్కడ సంత్రాలు కనపడ్డాయి మాకు, గబగబా వెళ్ళి కొనుక్కొచ్చాం. ఇది సంచిలో ఉన్నాయా ఈ సంత్రాలు, ఇప్పుడు కొన్నామా, కొన్నాం. అంటే ఇంతకుముందు లేవు. సంచితము కాదు, తింటానికి తీసిన ప్రారంధం కూడా కాదు, తర్వాత స్టేషన్లో కొన్నది. ఆగామి, అది ఆగామి కర్మఫలాలు. కర్మఫలాలండి, సంత్రా ఫలాలు కాదు, కర్మఫలాలు. ఇది కూడా మళ్ళీ ఎక్కడ పెట్టామండి, సంచిలో పెట్టాం. కనుక ఈ జన్మలోని ఆగామి పై జన్మకి ఏమిటవుతుంది, సంచితం అవుతుంది. ఇక్కడ వరకు వచ్చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈశ్వరుని ధ్యానం చేసాం. తండ్రి నన్ను నువ్వే రక్షించాలి రా నాయన, నాకేం తెలియదు, హరహర మహాదేవ అన్నాం. ఆయనకు ఒక్క మాట వినపడింది, హర వినపడింది. హరహర మహాదేవ అనగానే ఆయనకి ఏం వినపడింది,
ఆ పక్కనే ఉన్నాడు. ఓహో, వీడు సంచికి పోమంటాడు కదా, సంచి ఎత్తుకుపోతాడు దొంగడు. దొంగడు సంచి ఎత్తుకుపోయాడు. మీకు మిగిలింది ఏమిటి? ప్రారంధం మాత్రం మిగిలింది. భుంక్తేన నశ్యతే పాపం. అనుభవిస్తేనే పోయేది ప్రారంధము. సంచితము పోవచ్చు, ఆగామి పళ్ళు కొనకపోతే ఆగామి రాదుగా. కనుక ఈ జన్మలో నేను చేస్తున్నాననే కర్తృత్వ భావనతో చేస్తే భోక్తృత్వ భావనతో ఆగా వచ్చి సంచిలో పడుతుంది. కర్తృత్వ భావనే లేకపోతే భోక్తృత్వం లేదు. అక్కడ మన నాగపూర్లో సంత్రాలు కొనక్కర్లేదు, అది సంచిలోనూ పెట్టక్కర్లేదు, పారేసుకోక్కర్లేదు. ఇది లెక్కండి. ఈ లెక్కలో ఉన్నప్పుడు అందుకే ఈశ్వర ప్రణిధానము చేత, గురువు అనుగ్రహము చేత, తపస్సు చేత సంచితమును దగ్ధం చేయొచ్చు. అంటే ఎవడో ఎత్తుకుపోతాడు. ఆగామి ఇప్పుడు నువ్వు చేసే కర్మల్లో కర్తృత్వ త్యాగము చేత ఆగామి రాకుండా చేసుకోవచ్చు. మిగిలిన పొట్లం అనుభవిస్తేనే పోతుంది. కాబట్టి నీకు ముక్త స్థితి కలిగిన జీవ చైతన్యము యొక్క, ఈశ్వర చైతన్యము యొక్క జ్ఞానము కలిగిన పుట్టిన పాపానికి ఆ పాపం అనుభవించే వరకు బతికి తీరాలి. కానీ పూర్వం బతికిన తత్వం వేరు, ముక్త స్థితిలో బతికే తత్వం వేరు. వీడు మామూలుగానే కనపడుతూ ఉంటాడు, కానీ వాడికి అంతా బ్రహ్మము చైతన్యంగానే ఉంటుంది. ఆ స్థితి వేరు. ఏమండి? దాన్ని జీవన్ముక్త స్థితి అన్నారు. ఆ ప్రారంభం అనుభవించిన తర్వాత శరీర పతనం అవుతుంది. జీవుడు విదేహ ముక్తిని పొందుతాడు, మళ్ళీ జన్మ ఎత్తడు. కనుక ఈ సంచిలో పడకుండా కాపాడుకోవాల్సిన జిమ్మెదారి ఎవరిదిరా అంటే మనదే. కర్తృత్వాన్ని వదిలేయగలిగితే ఆగామి రాదు. తపస్సు, గురుసేవ, ఈశ్వర ప్రణిధానం వల్ల సంచిలో తగలుతుంది, ప్రారంభం అనుభవించగానే పోతుంది. ఇది చెప్పడానికి క్లేశ కర్మ విపాక ఆశారై అపరామృష్ట. ఏదమ్మా? అందులో భాగమే. నేను అనుభవించాను, పుట్టాను ఇప్పుడు. అదే ప్రారంభం, అదే ప్రారంభము. దాని ముందుది కాదు. ఆ ముందు సంచితమనే అంటాం. అంచేత మనకున్న క్లేశములు, కర్మ విపాకములు ఇవన్నీ కూడా వాటికి అంటని వాడు ఈశ్వరుడు అన్నాడు. అన్న తర్వాత ఏం చెప్పారండి? తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అన్నాడు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అంటే నిరతిశయమైనటువంటి సర్వజ్ఞత్వమైనటువంటిది ఆయన యొక్కలో ప్రతిష్ఠితమై ఉన్నది, ఈశ్వరుల్లో. అతిశయం అంటే ఏంటండి? నిరతిశయం ఏంటండి? మరి నెగిటివ్ వర్డ్ వాడుతున్నాడు అనుకోకండి. ఇవాళ మీరు గనక తిరుపతి వెళ్తే లైన్లో నుంచుంటే టికెట్ లేదు. కొంతకాలంటే 300 కడితే ఒక టికెట్, 10,000 కడితే ఒక టికెట్. అంటే ఒకదానికి మించి ఒకటి ఉత్తమమైన కేటగిరీ వచ్చిందా లేదా? దీని నుంచి అది అతిశయించిందా లేదా? అంటే ఇప్పుడు ఏ ఉందండి, దానిపైన అతిశయించి బి వచ్చింది. ఇప్పుడు ఏ గొప్పదా, బి గొప్పదా? బి కన్నా సి కనపడిన తర్వాత ఇంకా అప్పుడు బి గొప్పదా, సి గొప్పదైంది. ఇట్లా పై అంటే పైన మన దగ్గర రానంత వరకు వీడు మొగాడు, పైన వస్తే వీడు పోయే. ఇలా పైన ఇంకెవరూ లేరు. మీరు అతిశయం. ఈయన మించిన ఇంకో చైతన్యం లేదు. అది ఈశ్వర శబ్దము. ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆయన ఈశ్వరుడు, ఈయన్ని మించిన వాడు లేడు. ఇది ఎట్లా సాధిస్తావయ్యా అంటే అనుమాన ప్రమాణముతో సాధిస్తాము అని చెప్పారు. అనుమాన ప్రమాణం ఇప్పుడు మనకున్న టైం స్లాట్లో అది కుదరదు కాబట్టి తర్వాత ఎప్పుడైనా అనుమాన ప్రమాణం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఈయన ఏ కాలానికి చెందినవాడు? ఈ పురుషుడు ఈశ్వరుడు అంటున్నావే, ఏ కాలానికి చెందినవాడు అంటే, ఏమండి నిన్న ఏం చేశారు మీరు అంటే, నిన్న సినిమాకి వెళ్ళానండి. రేపు ఏం చేస్తారు? వీలైతే ఇంకో సినిమా చూస్తానండి. సరే ఇవాళ ఏం చేస్తున్నావు? ఇప్పుడు సినిమా హాల్లోనే ఉన్నానండి. ఇది మన పరిస్థితి అంటే. కనుక మనకి నిన్న, రేపు, ఇవాళ ఉంది. కానీ ఎప్పుడైనా మీరు ఒక క్షణం ఆలోచిస్తే దీనికి మూడిటికి 3 పేర్లు పెట్టుకోవాలి కదా. పెట్టారుగా పెద్దలు. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. ఎందుకు వర్తమాన కాలం ఎందుకు అనాలి? భవ్యకాలం అనండి. భూత భవ్య భవత్ ప్రభు. ఎవడు? ఎక్కడుందా పేరు?
అది భూత భవ్య భవత్ ప్రభు. సరే, ఈ భవ్య కాలము లేక మనం అనుకున్న వర్తమాన కాలం అని అనుకుందాం ఒక నిమిషం. వర్తకాల కాలం ఎంతసేపు ఉంటుంది చెప్పండి. ఆ? భ్రమ. మీరు వర్తమానం అందాం అనుకుంటున్నప్పుడు భవిష్యత్తు కాలము అంటుండగానే భూతకాలం, అంటుండగానే భూతకాలం. ఇప్పుడు వర్తమాన కాలం ఎక్కడ ఉంది అసలు? ఉందా అంటే అమ్మా? లేదు. చూసండి, వర్తమానం ఒక్క క్షణం ఇప్పటిదాకా ఉందన్న ఆవిడ ఇప్పుడు లేదని తేల్చేశారు. సరే ఆగుదాం. ఇది భూతకాలం కాకముందు భవిష్యత్ కాలంలో ఉంది. ఎంత భవిష్యత్తు? రేపా, ఎల్లుండా, 10 ఏళ్ల తర్వాత, 10 యుగాల తర్వాత అంటే చెప్పగలరా ఇటు అంతం ఎంతో? చెప్పలేరుగా. అనంతం. సరే, భూతకాలంలోకి వెళ్దాం. ఇప్పుడు కాదండి, నిన్న కాదండి, మొన్న కాదండి, ఎప్పుడు? ఆది ఎక్కడ? ఆది ఎక్కడ? అనాది. అనాది అనంతము. ఇందులో అవిచ్ఛిన్నమైనటువంటి కాలమే పరమాత్మ. అనాత్యంతము, మధ్యలో ఏం లేదు. మనము మన వెసులుబాటు కోసము మన అజ్ఞాన ప్రదర్శనలో భాగంగా నిన్న మొన్న రేపు ఇవాళ అంటున్నాం తప్ప కాలము అనంతము. అంచేత పూర్వేషామపి గురు కాలేనావచ్ఛేదాత్. ఒక కాలానికి చెందిన వంటి వాడు కాదు. ఈయన వచ్చిన గురువులందరికీ కూడా ఇతడే గురువు. మరి ఈయన ఎట్లా గుర్తుపట్టాలి మేస్టారు? ఇవన్నీ చెప్పారు బాగా. అంటే తస్య వాచక ప్రణవ. కనుక ప్రణవము అన్నది, ఓంకారము అన్నది ఆ ఈశ్వరుని తెలియజేసే సంజ్ఞ అన్నాడు. తస్య వాచక ప్రణవ. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో 40 నిమిషాలు ఉంది కదమ్మా స్వర్ణ. రైట్. తజ్జప తదర్థ భావనం. ఏం చేయాలి అంటే ఒక చేయమంటున్నాడు. తజ్జప నెంబర్ 1 అంటే ముందు దాన్ని మనం ఆ ఓంకారాన్ని, తస్య వాచక ప్రణవ అన్నాడు కదా, ప్రణవాన్ని చేయవయ్యా అన్నాడు. ఏం చేయాలి? తజ్జప, ముందు అది జపంచు. తర్వాత తదర్థ భావనం అన్నాడు. జపం చేయాలంటే ఎవరు చెప్పాలి? గురువు చెప్పాలిగా. గురువు చెప్పిన మీరు ఏం చేస్తున్నారు? ఇంకో మాట చెప్పండి సార్, కొంచెం బలంగా ఉన్న మాట చెప్పండి. శ్రవణం. శ్రవణం అంటే పటకారం కూడా అర్థం ఉందండి. అంటే అది గురువు చెవుకు మెల్లేసి మరీ చెప్తాడు మనకి చెయ్యని. సరే, శ్రవణం. దాన్ని ఏం చేయమన్నారు? తదర్థభావనం. ఊరికే పైకి ఓం 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 అంటే కాదు, ఆ అర్థాన్ని భావన చెయ్యాలి. ఇందులో అర్థాన్ని భావన చేయడానికి ఏముందండి? ఓం అంటే పెద్ద అర్థంలో భావం ఏముంది? మొహం చెప్పండి అని మన గల్లాబట్టుకు అడగచ్చు ఎవరైనా. అసలు ఓంకారం ఎలా వచ్చింది? అకార ఉకార మకారముల సంయోగము చేత వచ్చింది. అకారం అంటే ఏంటి? ఉకారం అంటే ఏంటి? మకారం అంటే ఏంటి? ఇది దేన్ని నిర్దేశిస్తోంది? అంటే భూత భవిష్యత్ వర్తమానాలు నిర్దేశిస్తోందా, లేకపోతే సత్వరజ స్తమో గుణాలను నిర్దేశిస్తోందా, లేకపోతే ఋగ్యజు సామాన్ని నిర్దేశిస్తోందా, లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తులు నిర్దేశిస్తోందా? ఇలా చింతన చేయడం దాని మీద. ఇలాంటి చింతనకి మనకు బోల్డ్ టెక్నికల్ చెప్పాడు తైత్తిరీయంలో, శిక్షావళిలో. బోలెడు వెరైటీల సాధనలు చెప్పారు అక్కడ. అందులో కూడా ఓంకార సాధన ఉంది. ప్రణవోపాసన. ఇలా తదప అర్ధభావనం. శబ్ద భావనంతో ఏం లేదు. జపం చేస్తే ఏమిటవుతుంది? చిత్తము అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అర్ధభావన చేస్తే దాని మీద ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగితే ఏ స్థితికి వస్తామండి? సంప్రజ్ఞాత సమాధి స్థితికి వస్తాం. అక్కడి నుంచి పక్కకి దూకితే అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్తాం. ఈశ్వర ప్రణానాద్వ అంటే ఇగో ఇది లాభం మనకి. ఓకే. ఏం లేదండి, మనం హైదరాబాద్లో ఉన్నాం సార్. మనం అందరం బెంగళూరు పోవాలి. ఈసారేమో మౌలాలిలో ఉంటాడు, మీరేమో కుక్కడపల్లిలో ఉంటారు, నేనేమో ఆరాంఘర్లో ఉంటా. నేను బెంగళూరు పోవాలంటే ఆరాంఘర్ నుంచి ఒకసారి మెయిన్ రోడ్ ఎక్కేస్తే డైరెక్ట్ ఇంకా బెంగళూరు రూట్లో ఉన్నా. సారు గల్లీలు తిరిగి రావాలి. మీరెక్కడున్నారు?
కుక్కడపల్లిలో ఉన్నారు. బయలుదేరి వస్తారు. వై జంక్షన్ దగ్గర రాగానే పిచ్చి ట్రాఫిక్ కనపడుతుంది. అలా ఇటు అటు తిప్పుతారు. కుకట్పల్లికి వెళ్ళిపోదామా, బేగంపేటకి వెళ్ళిపోదామా అని. బేగంపేట తక్కువ అనిపిస్తుంది. బేగంపేట ఎక్కుతారు. ఎక్కంగానే ట్రాఫిక్ జామ్ కనపడుతుంది. మళ్ళీ లెఫ్ట్ తిరుగుతారు. అంటే సుచిత్ర ఇట్లా తిరిగి తిరిగి ఎక్కడెక్కాలి రోడ్డు? మళ్ళీ ఆరాం గారి దగ్గరే ఎక్కాలి. కనుక మీరు ఎన్ని సాధనలు చేసినా, ఏ రూట్ లో తిరిగి వచ్చినా ఫైనల్ గా రావాల్సింది ఎక్కడికి? అసంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర రావాల్సింది. అక్కడికి వస్తేనే వాడు ప్లాట్ఫారం నుంచి రైట్ రూట్ లో ఉన్నట్లు లెక్క. ఇలా ఏంటవుతుందయ్యా అంటే ఈ తజ్జప తదర్థభావనం అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటవుతుంది? తతః ప్రత్యక్ చేతన అధిగమ అపి అంతరాయ అభావ చ. విడబడి చెప్తున్నా మా సూత్రాన్ని అంతే. తతః ప్రత్యక్ చేతనాధిగమోప్యంతరాయాభావాశ్చ అని సూత్రం చదవకుండా తతః ప్రత్యక్ చేత చేతన అధిగమ అపి అంతరాయ అభావ చ. ఏంటి? ఈ జపం చేత సాధకుడి యొక్క చేతనము అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడైతే అంతర్ముఖమయ్యిందో బహిర్ముఖం కాలేదు అని అర్థము. బహిర్ముఖం కాకపోతే ఏమిటవుతుందంటే ఆటంకాల్ని అధిగమించే స్థితికి వస్తాము. ఇలా మనకి ఈశ్వరుడి యొక్క చైతన్యము మనకి కనపడుతుంది. సాంఖ్యుల దగ్గర పురుషుడు అని ఏదైతే చెప్పాడో అక్కడకి ఇక్కడ ఈశ్వర శబ్దానికి భేదం ఏమిటయ్యా అంటే అక్కడ బుద్ధి ఉంది, ఇది దాని పైన వాడు. ఇక్కడ ఈశ్వర శబ్దము దోషరహితము. ఇది అయిన తర్వాత ఇంతకీ మనం యోగం యోగం అన్నావు బాగానే ఉందా, ఇవన్నీ చెప్పినావు కానీ అసలు యోగం చేస్తే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నాకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా ఆలోచిస్తాం కదండి. నువ్వు ఇప్పుడు దాకా స్కూటర్ వేసుకోమంటున్నావు, మరి పెట్రోల్ అయిపోతే మధ్యలో పంపులు ఉన్నాయా, పంచర్ పడితే వేసేవాళ్ళు దొరుకుతారా, ఇవన్నీ ఆలోచిస్తామా. ఈ ఆటంకాలు ఏమున్నాయి అని చింతనకింతే. వ్యాధి శ్యాన సంశయ ప్రమాద అలస్య విరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థిత్వాన్ని చిత్త విక్షేపాహతే అంతరాయా. ఇన్ని రకాల అంతరాయాలు మనకి లిస్ట్ ఇచ్చేశారండి. మీరు ఏ అంతరాయాన్ని తీసుకొచ్చినా ఇందులో ఏదో ఒక కేటగిరీలో కూర్చుంటుంది. వ్యాధి జబ్బు, స్థాన అంటే కాలయాపన చేసే తామస చిత్తము, సంశయం ఇది నిజంగా వస్తుంటారా, వీళ్ళు అందరూ చెప్పారు అంటారు కానీ సంప్రజ్ఞాత ఉందంటావా బాస్ అని పక్కవాడిని అడుగుతాం అనమాట మనం. ఈ అనుమానం లేదా తెలిసిన వాళ్ళ అదే పెద్దలు వాళ్ళు అట్లాగే అంటారు, నైరంతర్యమును తర్వాత దృఢభూమి ఇవన్నీ వస్తాయి కానీ 2 రోజులు తర్వాత చేద్దాం మళ్ళీ ఏముంది, ఇప్పుడు అందరూ చుట్టాలు వచ్చారు సినిమా చూద్దాం అయిపోయా అంటే ఏంటి? నిర్లక్ష్యం లేదా అనుభవించాలనే లాలస, లేకపోతే అవాస్తవాన్నే వాస్తవాన్ని భ్రమించటం, ఏకోన్ముఖంగా యోగ సాధన ఒకదాని మీదే మనసు లగ్నం చేయలేకపోవటం, స్థిరత్వం లోపించటం, ఇగో ఇవన్నీ కూడా యోగానికి యోగ సాధనకి ఆటంకాలయ్యా అన్నాడు. అని వీటిని ఏమంటారంటే చిత్త విక్షేపములు అంటారు. ఇవి 9 రకాలని చెప్పారు. ఇక ఇవి ఎక్కడికి వచ్చాయి? చిత్తాన్ని విక్షేపం కలిగించడానికి చెప్పారు. దుఃఖ దౌర్మనస్య అంగమేజయత శ్వాస ప్రశ్వాసాః విక్షేపసః భువః. దుఃఖము, నిస్పృహ అంటే నిరాశ, శరీరంలో వణుకు, ఒక పద్ధతి లేనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇవన్నీ కూడా మనసుని నిలకడ లేకుండా చేస్తాయ్యా. కనుక మనసుకు దుఃఖం ఉండకుండా చూసుకోవాలి, నిరాశ పడకుండా ఉండాలి, శరీరము దృఢంగా ఉండేలా చూసుకోవాలి, ప్రాణాయామం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఇలా చేస్తే మనసు నిలకడగా ఉంటుంది అని ఈ సూత్రాలు చెప్పి ఏం చెప్పారు? తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస అన్నారు. అంటే ఈ దుఃఖాలు ఈ అడ్డంకులు తొలగిపోవాలంటే ఏం చేయాలయ్యా? వీటిని అధిగమించాలంటే ధ్యానం కొనసాగాలి అంటే మనకి
ఒక పద్ధతిని ఎంచుకుని, ఏదో పద్ధతి నీ ఇష్టం, ఏ పద్ధతి అనేది మీ ఇష్టం. నువ్వు మనసు మీద పెడతావా, లేకపోతే జ్ఞానేంద్రియాల మీద పెడతావా, బుద్ధి మీద పెడతావా, నీ మీదే పెట్టుకుంటావా, విష్ణుమూర్తి మీద పెడతావా, శివుడి మీద పెడతావా, నీ ఇష్టం. మైకు మీద పెడతావా, మన ఇష్టం. కానీ ఒక్క చోట నిలిపి దృఢ చిత్తంతో సాధన కొనసాగించాలి. కనుక ఈ అంతరాయాలని తొలగడానికి ఏమిటిరా నాయన అంటే అభ్యాసము, ఈశ్వర ప్రణిధానము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతకీ మనం ఏం చెప్పామండి? మన దిక్కుమాలిన మనసు అది అన్ని అటు ఇటు లొల్లి లొల్లి చేస్తూ ఉంటుంది కదా. దీన్ని కంట్రోల్లో పెట్టడానికండి, అంటే మనసుకి ప్రశాంతత కలగటానికి, చిత్త ప్రసాదం కోసం 4 పద్ధతులు చెప్పారండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ 33వ సూత్రం ఏదైతే ఉందో, కుల, మత, వర్ణ, జాతి విచక్షణ, ప్రాంత విచక్షణ లేకుండా అందరికీ ఉపయోగపడేది. ఏమిటా? అసలు ఇంత సీక్రెట్ ఎంత బాగా చెప్పాడు కదా సార్ 33వ సూత్రంలో. అద్భుతమైన సూత్రం. మైత్రీ కరుణా ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణం. మైత్రీ కరుణా ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణం భావనాతః చిత్త ప్రసాదనం. 33వ సూత్రం. అద్భుతమైన సూత్రం, ఎప్పటికైనా ఉపయోగించేది. ఏం చేయాలంటే చాలా సింపుల్ గా చెప్పారండి. మనకి జనాల్ని తీసుకున్నట్లయితే ఎన్ని రకాలుగా ఉన్నారండి జనాలు? మనుషులు ఎంతమంది కనపడతారండి మనకి? ఒకడు సుఖంగా ఉన్నవాడు కనపడతాడు, ఒకడు ఏడుస్తూ దుఃఖపడుతున్నవాడు కనపడతాడు, ఒకడు పుణ్యాత్ముడు కనపడతాడు, ఒకడు పాపాత్ముడు కనపడతాడు. 5వ వెరైటీ లేదండి జనాల్లో మనకి. వాడు సుఖమన్నా అనుభవించాలి, దుఃఖమన్నా అనుభవిస్తూ ఉండాలి, వాడు పుణ్యాత్ముడన్నా కావాలి, పాపాత్ముడన్నా కావాలి. వీళ్ళతో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. మైత్రి, అయ్యా వాడు సుఖంగా ఉన్నాడు, వాడితో స్నేహం చేయరా నాయన. దుఃఖపడుతున్నాడు, వాడు దుఃఖితుడు, కరుణ చూపించవయ్యా, జాలి చూపించు. లేదండి వాడు పుణ్యవంతుడండి, ఆనందపడు వాడు పుణ్యానికి చూసి. వాడు అపుణ్యవంతుడండి అంటే కనుక వాడు పాపాత్ముడండి అంటే ఉపేక్షించు, వాడిని వదిలేసేయి. ఇప్పుడు మన చిత్తానికి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా ఈ 4 పాటిస్తే? ఇది ఎవరికి చెప్పాడు? ఆడవాళ్ళకా, మగవాళ్ళకా, హైదరాబాద్ వాళ్ళకా, ఇంకోళ్ళకా? ఎవరికైనా ఉపయోగించే సూత్రం ఇది. ఈ ఒక్క సూత్రాన్ని గనక మనం పాటించగలిగితే అన్ని అవి వద్దన్నా వచ్చి తీరుతాయి. ఇలా వీటిని చెయ్యవయ్యా, ఇది చిత్త ప్రసాదనానికి టెక్నిక్ అని చెప్పారు. గురువుగారు 7ంటి క్లాస్ అవ్వగానే ఫోన్ చేస్తా. ప్రచ్ఛద్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. ఇది ఒకటేంటి? చిత్తాన్ని ప్రసాదం మంచి చేరాలంటే మైత్రీకరణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణం భావనాత చెప్పేశాడు. లేదయ్యా ఇంకో టెక్నిక్ చెప్పండి సార్, ఇవన్నీ కష్టం అని అన్నాం అనుకోండి. ఏం లేదురా నాయనా, ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నియంత్రించుకో, ఇప్పుడు కూడా నీ చిత్తం అదుపులోకి వస్తుంది అని చెప్పాడు. సో ఒకటే చెప్పి బతుకు చావు ఇదే చేయాలి అనట్లే, మనకి వైడ్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. జస్ట్ సెలెక్ట్ వన్ విచ్ ఇస్ సూటబుల్ టు యూ. అంటే ఋషి కారుణ్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎన్ని రకాల పద్ధతులు మనకు అవలంబించడానికి, మధ్యమాధికారి, మందాధికారి, ఉత్తమాధికారి, ఎవరికైనా సరే వాడి స్థాయిలోంచి ఉత్తమ స్థితికి వచ్చేందుకు మాత్రమే సహకారిగా ఉండేవన్నీ చెప్పారు మనకి. పట్టుకోవడం ఒక్కటే లెక్క మనకి. ఇవి చెయ్యాలి అన్నాడు. ఇది అయిన తర్వాత విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనస స్థిత నిబంధిని. ఏమండి, ఏ ఇంద్రియాల ద్వారా ఏవైతే అనుభవాల్ని మనం పొందుతున్నామో అవన్నీ చిత్తంలో స్థిరంగా నిలబడడం ద్వారా ఇతర విషయాల మీద దృష్టి మరలి అలా దీని మీదే నిలబడడం వల్ల మన చిత్తము స్థిరముగా కావలసిన దానికి చేసే ఏర్పాట్లు మనం చేయమన్నాడు. లేదయ్యా ఇంకోటి ఏం చెప్పావయ్యా, వీతరాగ విషయం వా చిత్తం.
అంటే మమత అనురాగాల్ని వదులుకోవడం ద్వారా కూడా నీ చిత్తం స్థిరపడుతుందయ్యా. ఎన్ని టెక్నికల్ చెప్తున్నాడో చూడండి. స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా, స్వప్న నిద్ర జ్ఞాన ఆలంబనం వా. స్వప్నములు లేనటువంటి గాఢ నిద్ర ద్వారా, నిద్రలో వచ్చిన కలలను విశ్లేషించుకోవటం ద్వారా కూడా చిత్తాన్ని శాంతి పొందవచ్చు అని ఇక్కడ చూడండి 39వ సూత్రం చెప్తున్నాడు. యథాభిమత ధ్యానాద్వా, ఎవరు వారి వారికి అనుకూలమైన పద్ధతిలో చిత్తమును దృఢపరచుకోవచ్చు ధ్యానము ద్వారా. ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టాడా అండి? ఇంత విశాలంగా మనకి స్వేచ్ఛనిస్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం అంటే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాం. కనుక ఒకదాని నుంచి ఒకదానికి మెట్టు ఎక్కే ప్రయత్నంలో నేను ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాను ముందు డిసైడ్ చేసుకుంటే, ఆ స్థాయికి చెప్పబడినటువంటి ఒక టెక్నిక్‌ని పట్టుకుంటే, తద్వారా పై టెక్నిక్‌కి వెళ్తారు. తద్వారా పై మెట్టుకు వెళ్తారు. ఇట్లా వెళ్తూ క్రమశః మనం సాధించొచ్చు. అందుకని ఇప్పుడు ఏమవుతుంది అంటే, పరమాణు పరమ మహత్వాంతన్య వశీకారః ఇలా సాధన చేసిన వాడికి ఈ అభ్యాసం వల్ల అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి సమస్తము కూడా నీ స్వాధీనము కాగలదయ్యా అంటున్నాడు. అంటే చిత్తవృత్తుల ప్రభావం నుంచి మనం తప్పించుకుని మనం సాధనని కొనసాగించగలుగుతాము. ఇక్కడ పరమాణువు నుండి పరమాత్మ తత్వం వరకు అంటే ఏమిటి అర్థము? ఏదైతే నీకు లౌకికముగా వస్తు సంచయముగా ఉన్నటువంటి అతి అల్పమైన దాని దగ్గర నుంచి వీటి ఏ బంధము లేనటువంటి పరమ మహత్ చైతన్యం వరకు కూడా సమస్తము నీ వశీము అవుతుంది. నీ వశమవుతుందంటే అర్థం ఏంటండి? అది నువ్వే అవుతావు అని అర్థం. అంటే చైతన్య పుణ్యం అవుతావు. ఇట్లా ఇలా ఈ క్షీణే వృత్తేః అభిజాతస్య ఇవ మణేః గృహీతృగ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తత్ అంజనత సమాపత్తి అన్నాడు. అంటే ఇలా అవాంతరాలైన చిత్తవృత్తులన్నిటి నుంచి తప్పించుకుని చిక్కు తీసుకుంటూ పోతే ఏది గ్రహించటానికి మూల కారణమైన గ్రహణ శక్తికి కేంద్ర బిందువు ఉందో అంటే దృశ్య వివేకము. ఒకటి చూడాలంటే ఏం కావాలి? ఒక దృశ్యం ఉండాలి. చూడటానికి ఏం కావాలి? దృష్టి కావాలి. చూసేందుకో ద్రష్ట కావాలి. ఒక విషయం ఉంది తెలుసుకోవాలి, ప్రమేయం కావాలి. తెలుసుకోవడం ఎట్లా తెలుసుకుంటావా ప్రమేయాన్ని? ప్రమాణం కావాలి. ఎవడు తెలుసుకుంటాడయ్యా? ప్రమాత తెలుసుకుంటాడు. తా ఏమండి? ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. ఈ మూడు ఒకటి అయిపోతాయి ఇక్కడ. ఇది ఏకస్థితిని సాధిస్తాడు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సమాపత్తి అనే పదం వాడాడు ఇక్కడ. ఇవి ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితిని కూడా సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అని 4 పద్ధతుల్లో దాన్ని మనకి విడగొర్చి చెప్తారు. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణ సవితర్క సమాపత్తి అంటాడు. అంటే శబ్దము, అర్థము, వస్తువు ఈ మూడిటి గురించి ఈ శబ్దం ఏం చెప్తోంది? దీని అర్థం ఏమిటి? ఈ ఈ శబ్దార్థమును బోధించే వస్తువు ఏమిటి? ఇలా ఈ మూడింటి గురించి తర్కించుకోవటం ఏదో ఉందో మానసిక స్థితి ఉందే, ఇది సవితర్క సమాధి స్థితి. తర్వాత నిర్వితర్క, ఇది ఉండదు, ఈ తర్కం ఉండదు. తర్వాత స్మృతి పరిశుద్ధవు, ఎవరికైతే స్మృతి పరిశుద్ధమైందో స్వరూప శూన్య ఇవ అర్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. ఈ సాధన చేయటం ద్వారా చిత్తము పరిశుద్ధమైన తరువాత దాని తదనంతరంగా వస్తు రూపానికి, అర్థానికి, శబ్దానికి ఈ మూడిటికి ఏం కనెక్షన్ ఉంది చెప్పమా అనే ఆలోచన తర్కం కూడా ముగిసిపోతుంది. ఇది నిర్వితర్క సమాపత్తి లక్షణం. అంటే ఆ పాయింటర్స్ కూడా లేకుండా పోతాయి. ఏతయైవ ఏతయా ఏవ ఈ విధంగానే సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత.
ఈ పైన ఎట్లా చెప్పామో అదే విధంగా సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి, ఇలా సూక్ష్మ విషయాల జ్ఞాన సముపార్జన ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం అన్నాడు. అంటే ఈ సూక్ష్మ విషయాల గురించిన అవగాహన ఎప్పుడైతే మనకి కలుగుతుందో తద్వారా ఆ సూక్ష్మ విషయానికి మించిన రూపం లేని ఒక పరమాత్మ చైతన్యమైన పరమ పురుషుడైన తత్వము మళ్ళీ రెండు కాళ్ళు చేతులు ముక్కు చెవులు పెట్టకండి ఆయనకి. ఆ పరమాత్మ తత్వం మీద మన మనసు లగ్నం అవుతుంది. అలింగమైన అన్నాడు ఇక్కడ. అలింగ పర్యవసానం. ఏ లింగాలంటే గుర్తులే ఉండవు. పొడుగు, పొట్టి, నిలువు, ఎడల్పు, తెలుపు రంగు, పచ్చబట్ట కట్టాడు, తెల్లబట్ట కట్టాడు, బూడిద పూసుకున్నాడు, నామం పెట్టుకున్నాడు, ఇలాంటి గోల లేదు. అలింగం ఏ గుర్తులు లేనటువంటి ఉత్కృష్టమైన పరమ పురుష చైతన్యాన్ని మనకి ధ్యేయ వస్తువుగా ఉంటుంది. ధ్యేయ వస్తువుగా ఉందంటే ఏ సమాధి స్థితి వస్తుంది? ఆ సప్రజ్ఞాత సమాధి స్థితి వస్తుంది. అది కూడా లేవాలి. ఇగో దీని పేరేనయ్యా తాయేవ సబీజ సమాధి. ఇలా కలిగిన ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితికే సబీజ సమాధి స్థితి అని పేరు పెట్టాము. నిర్విచార వైశారథ్యే ఆధ్యాత్మ ప్రసార. నిర్విచార అంటే దాని మీద చింతన, విచారం అంటే ఏడుపు కాదండి, చింతన అవసరం లేని స్థితికి వస్తే సాధకుడిలో అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తన గురించి తానకి తెలుస్తుంది. అలా కలిగిందని ఏమంటారు తెలుసా అండి? ఋతంబరాత్ర ప్రజ్ఞ. దీని పేరే సాధకుడి చిత్తము సత్ అనేటటువంటి ఋతమైనటువంటి దానితో పరమోత్కృష్టమైన సత్యముతో. సత్ అంటే ఉండుట. ఏముంది? అన్నీ ఉన్నాయి. ఆ ఉండుట అనే స్థితిలో ఉండిపోతుంది. అంటే సబీజ సమాధి స్థితికి పర్యాయ పదము తాంత్రిక ప్రసిద్ధమైన నామం పేరేమిటయ్యా అంటే ఋతంభర. ఇదండి ఈ ఋతంభర ప్రజ్ఞ అంటారు దీన్ని. ఇలా చేసిన తర్వాత శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. అంటే ఈ యోగం ద్వారా కలిగిన ప్రజ్ఞ మనకి ఎలా రూఢవుతుందయ్యా? ఆగమ అంటే గురువులు చెప్పినటువంటి వాక్యము, శాస్త్రము చెప్పినటువంటి వాక్యముల ద్వారా, అనుమాన ప్రమాణాల ద్వారా. పర్వతో వన్యమాన్ ఎట చెప్పవయ్యా? ధూమవత్వాత్. అది ఎట్లాగా చెప్తావు? యథా మహానసే అని చెప్తున్నాంగా. కనుక సాధ్య వస్తువు మాత్రమే అప్రత్యక్షము, తద్భిన్నమైన సమస్తము ప్రత్యక్షములే. అంటే ఒక ప్రత్యక్షము నుంచి ఒక అప్రత్యక్షమైనటువంటి ఒక సిద్ధము నుంచి ఒక సాధ్యమును సాధించుటే అనుమాన ప్రమాణం. ఇది అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఫైనల్ గా తత్జహ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి. ఇలా చేసినప్పుడు నీకు ఏదైతే తజ్జహ దాని వల్ల పుట్టినటువంటి పొందినటువంటి సంస్కార అంటే ఆత్మజ్ఞానం అనే ఈ సంస్కారము ఏం చేస్తుందయ్యా? అన్య సంస్కార ప్రతిబంధి. మిగతా వృత్తులను, ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. అంటే సాధకుడికి తానొక్కడే జ్ఞానము సంపూర్ణముగా కలిగిన వాడవుతాడు. సమాధి ప్రజ్ఞ ద్వారా కలిగినటువంటి పెరిగినటువంటి పుట్టినటువంటి సంస్కారములు ఇతర సంస్కారాల్ని రానీయకుండా చేస్తుంది. తస్యాపి నిరోధే. ఇలా వీటి నిరోధించి ఒకదాని మీద చిత్తమును ఏకాగ్రత చేయడం వరకు సంప్రజ్ఞాతం అని చెప్పాం కదా. తస్యాపి నిరోధే దాన్ని కూడా ఆపేస్తే సర్వ నిరోధాత్ అన్నిటినీ నిరోధించడం ద్వారా నిర్బీజ సమాధి. అది నిర్బీజ సమాధి అన్నారయ్యా అన్నారు అని ఈ విధముగా సమాధి పాదములోని 51 సూత్రాలని సంక్షిప్తముగా చెప్పుకునే ప్రయత్నం చేశాం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మహాదేవ
చెప్పిన వాడికి చెప్పినంత మహాదేవ ఒకటి మాత్రం సాధించా ఇక్కడ. ఈ అనుమానం నాకు ఏ డౌటు లేదు. మిమ్మల్ని కన్విన్స్ అన్నా చేసుండాలి. లేకపోతే నిస్సంకోచంగా కన్‌ఫ్యూజ్ అన్నా చేసుంటా. కనుక ఏదో ఒక ఫలితాన్ని మాత్రం సాధించే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నామయ్యా అంటే ఒక్కసారి దాన్ని సమ్మరీగా ఇలా చెప్పుకోవాలంటే ముందు యోగారంభాన్ని ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే విచారణ ప్రారంభం చేసి, యోగ లక్షణాన్ని చెప్పి, చిత్తవృత్తులంటే ఏమిటో చెప్పి, వాటి స్వరూపాన్ని చెప్పి, యోగము అనేది యొక్క స్వరూపాన్ని విచారణ చేసి, సమాధి లక్షణాన్ని చెప్పి, సమాధి కాలంలో పురుషుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్పి, అందులోంచి బయటకొచ్చి వ్యుత్థాన స్థితికి వస్తే ఇప్పుడు పరిణామాలేమిటో చెప్పి, ఈ వృత్తులు ఎందుకు కలుగుతున్నాయి? వాటి విభాగాలేమిటో చెప్పి, 5 రకాల వృత్తుల పేర్లు చెప్పి మనకి ఏమిటి ప్రత్యక్షము, అనుమా కాదు ప్రమాణము, ప్రమాణము, విపర్యయ, వికల్పము, ఇవన్నీ నిద్ర, స్మృతి అని చెప్పాడుగా. ఇవన్నీ చెప్పి తర్వాత ప్రత్యక్షానుమానాల ద్వారా ఈ ప్రమాణాలు నిరూపించి, విపర్యయ జ్ఞానం అంటే ఏమిటో చెప్పి, వికల్పానికి లక్షణం చెప్పి, నిద్రావృత్తికి లక్షణాన్ని చెప్పి, స్మృతులకు వాటికి లక్షణాలు చెప్పాడు. తర్వాత ఈ వృత్తి నిరోధానికి ఉపాయాల్ని చెప్పాడు. తర్వాత అభ్యాస వైరాగ్యాల వల్ల వచ్చే లాభాన్ని చెప్పాడు. అంటే ఏమిటండి అంటావేమో అభ్యాస లక్షణాన్ని చెప్పాడు. అది ఎట్లా దృఢపడుతుందో చెప్పాడు. పరవైరాగ్యం చెప్పాడు. పరవైరాగ్యం చెప్పాడు. వితర్కము, విచారము ఇట్లాంటి భేదాలతో ఉన్న సంప్రజ్ఞాత సమాధి స్థితిని చెప్పాడు. అసంప్రజ్ఞాత సమాధి స్థితి లక్షణాన్ని చెప్పాడు. విదేహులకిను తర్వాత ప్రకృతి లయలకు ఉండే తేడా చెప్పాడు. ఇది సాధించటానికి సంవేగులేమిటి, తీవ్ర సంవేగులేమిటి, ఉపాయాలేమిటి, ఉపాయ వేగములు రెండూ చెప్పాడు. ఇవేవి కుదరకపోతే ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటో చెప్పాడు. ప్రణిధానం అంటే చెప్పాడు, ఈశ్వరుడి లక్షణాన్ని చెప్పాడు, ఈశ్వరుని ఎలా సాధించాలో చెప్పాడు. ఈశ్వరుడి యొక్క నిరతిశయ సర్వజ్ఞత్వాన్ని గురించి చెప్పాడు. ఈయన ఎవరయ్యా? గురువులందరికీ గురువు అయిన వాడు ఈశ్వరుడు అని చెప్పాడు. ఆయన చెప్పేటటువంటి పదం ఏమిటయ్యా అంటే ఓంకారము అని చెప్పాడు. ఇవి చెప్పిన తర్వాత ఈ ఈశ్వర ప్రణిధానం వల్ల కలిగేటటువంటివి ఫలితాలు చెప్పాడు. ఈ విఘ్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వాటి పేర్లేమిటో, అలాంటి విఘ్నాలు కలిగినప్పుడు మనకి ఎలాంటి స్థితులు కలుగుతాయో, ఇతర విఘ్నాలు ఏమిటో, వీటిని ఎలా బయటికి పడాలో చెప్పి, చిత్తస్థైర్యం కావాలి కదా మనకి. అంటే చిత్తస్థైర్యాన్ని సాధించడానికి సాధనాలేమిటో చెప్పాడు. ప్రాణాయామాన్ని ఒక ఉపాయంగా చెప్పాడు. విషయ వృత్తుల నుంచి మరలుట ఒక ఉపాయంగా చెప్పాడు. ఇలా ఒక్కొక్కళ్ళ లక్షణాల్ని చెప్పుకుంటూ వచ్చి, ఏదైనా ఒక ఇష్ట వస్తువు మీద నీ చిత్తాన్ని ధ్యానించి స్థిరం చేసుకోమని ఇంకో ఉపాయం చెప్పాడు. ఇవన్నీ కాదయ్యా, నీకు ఏది బాగా అనిపిస్తే చేయమని చెప్పాడు. అయిన తర్వాత సంప్రజ్ఞాత సమాధి స్థితి, దానిలో ఉన్నటువంటి వివిధ రకాలు, సవితర్క, అసవిచార ఇత్యాది చెప్పాడు. సూక్ష్మ విషయకమైన సమాధి గురించి చెప్పాడు. సబీజ సంప్రజ్ఞాత సమాధి స్థితి చెప్పాడు. సబీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి, వ్యుత్థాన స్థితి. ఈ సబీజమైనటువంటి సంప్రజ్ఞాత స్థితికే ఋతంబర అనేటటువంటి నామాన్ని చెప్పాడు. ఈ ప్రజ్ఞ ద్వారా అన్య సంస్కారాలు నిరోధించబడతాయని చెప్పాడు. ఇలా చేయటం ద్వారా నిర్బీజ సమాధి స్థితి సాధించటం ద్వారా నిన్ను నీవు తెలుసుకుంటావు అని చెప్పాడు. ఈ విధముగా సమాధి పాదాన్ని ముగించారు పతంజలి మహర్షి. హర నమః పార్వతీపతయే. ఇక ఈనాటి నా ఈ 4 మాటలకి ముక్తాయింపుగా గురువు గారు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చితే మనం కంక్లూడ్ చేసుకోవచ్చు.